ఇప్పుడు తగ్గినాయి కదా క్వశ్చన్ రివీల్ చేయండి రైట్ సో క్వశ్చన్ నెంబర్ 1 who is the father of microbiology clear so here the father of microbiology options are Louis Pasteur Robert Koch Anton von Leeuwenhoek and Lance Stirner so now who is the father of microbiology so the father of microbiology mainly we called as Louis Pasteur okay coming to the next question who is the father of antiseptic surgery so Louis Pasteur Joseph Lister then Frankel and Roxanne right so Joseph Lister right so then next discovery of HIV virus was made by right so Hershey Rose Robert Galla and Rob so here the answer is Robert Galla Midipa at YouTube huh? and coming to the next okay and coming to the next who developed the pure culture technique who developed the pure culture technique ఇప్పుడు వస్తున్నాయి కదా ఫికర్స్ ఇప్పుడు ఫికర్స్ వస్తున్నాయి ఇందాక రాలేదా okay so pure culture is Robert Koch so ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే మనము సో 4% ఉన్నారు 4 పర్సన్స్కి 4 క్వశ్చన్స్ వస్తాయి సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరు ఏంటి ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ సో అండ్ right so next Ronald Ross father of malaria parasite so malaria parasite Edward Jenner father of immunology and father of huh father of vaccination right discovered by smallpox so mostly exams lo Robert Koch ఏంటంటే చాలా ఎవల్యూషన్ డిస్కవర్స్ ఉన్నాయి కదా సో Robert Koch called as father of bacteriology huh so మార్ఫాలజీ అంటే స్టెయినింగ్ అండ్ కల్చర్ ఫాదర్ ఆఫ్ స్టెయినింగ్ అండ్ కల్చర్ అండ్ ఇంకా రాబర్ట్ కోచ్ రైట్ సో జర్మ్ థియరీ రైట్ అప్రూవ్డ్ ఇది అండ్ నెక్స్ట్ రైట్ సో ఏ యాసిడ్ పాస్ బ్యాసిలస్ ఏంటండి టీబీ లెప్రసీ సో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులై మైకోబాక్టీరియం లెప్రే రైట్ ఇంకా జెమ్ థియరీలోనే అది వస్తుంది కదా వైన్ బియర్స్ కూడా జెమ్ థియరీలోనే వస్తుంది అండ్ ఇంకా సారీ వైన్ బియర్ దీంట్లో రాదు అది లూయిస్ ప్యాచర్కి వెళ్తుంది ఈయనకు రాదు ఇంకా డిసీజెస్ anthrax so rabies so cholera and vaccine కనుక్కున్నది ఎవరు ఈ మూడిటికి వ్యాక్సిన్ కనుక్కున్నది లూయిస్ ప్యాక్చర్ ఈ మూడు డిసీజెస్ ని కనుక్కున్నది రాబర్ట్ కోచ్ సో దిస్ ఈజ్ వాట్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద రాబర్ట్ కోచ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచైనా అడగొచ్చు రాబర్ట్ కోచ్ని మనం ఆన్సర్ రాయాలి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ acid pass bacillus which is
pathogenic acid pass bacillus, which is so pathogenic. So ikkada bacillus, right, so purchases mycobacterium leprae and salmonella typhi, right, so corynebacterium diphtheria. So which one is the answer? Acid pass. So acid pass means AFB. Acid pass means AFB. ఏంటండి? Mycobacterium leprae and Mycobacterium tuberculosis. Mycobacterium leprae and Mycobacterium tuberculosis. ఆ ప్లేస్ లో Mycobacterium tuberculosis ఉన్నా కానీ అది రైట్ ఆన్సర్, రైట్? యూ జస్ట్ రిమెంబర్ దట్. ఓకే, డాక్టర్ Salk discovered the vaccines, right? So ఏ వ్యాక్సిన్స్? పోలియోలో ఏది? పోలియోలో ఏది? కిల్డ్ అటెన్యూటెడా లైవ్ అటెన్యూటెడా? కిల్డ్ అటెన్యూటెడ్. కిల్డ్, రైట్? సో అటెన్యూటెడ్ వ్యాక్సిన్, కిల్డ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్, రైట్? సో అండ్ ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? కిల్డ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ వి కాల్డ్ యాజ్ IPV, రైట్? సో OPV ఎవరు? సాబిన్. సాబిన్ ఇస్ ఈక్వల్ టు OPV. ఇదేంటి? లైవ్, రైట్? సో అటెన్యూటెడ్ వ్యాక్సిన్, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. ఇది క్లియర్ కదా? ఇది క్లియర్ కదా? రైట్. సో పోలియోమైలైటిస్ లో 2 వ్యాక్సిన్స్ ఉంటాయి, లైవ్ అటెన్యూటెడ్, కిల్ అటెన్యూటెడ్, రైట్? సో నెక్స్ట్, which of the following is not a test for the finding immunity? So test for the finding immunity especially ఏంటి? రైట్. సో ఇక్కడ ఏమేమి టెస్ట్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్లో? షిక్ టెస్ట్ ఉంది. షిక్ టెస్ట్ దేనికి చేస్తారు? రైట్. సో ఇది ఎగ్జామ్లో బిట్టండి. షిక్ టెస్ట్ దేనికి చేస్తారు? రైట్. సో డిప్థీరియా. అండ్ మాంటాక్స్ టెస్ట్ టీబీకి చేస్తారు. వైడాల్ టెస్ట్ దేనికి చేస్తారు? టైఫాయిడ్కి చేస్తారు, రైట్? సో అండ్ విడిఆర్ఎల్ టెస్ట్ ఎస్టీడీకి చేస్తారు, ఎస్టీడీకి చేస్తారు. ఇప్పుడు ఏ టెస్ట్ ఏం చేస్తారని అదే ఐడియా ఉంది కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? రైట్. సో నాట్ సో టెస్ట్ ఫర్ ఫైండింగ్ ద ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీకి దానికి సంబంధం లేదు, రైట్? సో ఇమ్యూనిటీని రికగ్నైజ్ చేసేది ఏంటి? బాడీలో ఇమ్యూనిటీని రికగ్నైజ్. ఇమ్యూనిటీ అంటే యాంటీజెన్ యాంటీబాడీ రెండింటి రియాక్షన్ మనము ఇమ్యూనిటీ అంటాము. అలాంటి కేటగిరీ చెందింది ఏది? రైట్. సో కాంది ఏదని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇది స్కిన్ టెస్ట్. ఏ టెస్ట్ ఇది? స్కిన్ టెస్ట్. సో ఇది స్కిన్ టెస్ట్. సో ఇది సో సెరలాజికల్ టెస్ట్. దీని ఇంకో పేరుతో నేను చెప్పాను, నేను స్లైడ్ టెస్ట్. దీనికి ఇంకో పేరు స్లైడ్ టెస్ట్, రైట్? సో కానీ ఇదేంటి? ఇదేంటి? స్క్రీనింగ్ టెస్ట్. ఇదేంటి? స్క్రీనింగ్ టెస్ట్. సో ఇందులో రివీల్ కానిది ఏంది అంటే ఆన్సర్ VDRL. సో VDRL అనేది ఇమ్యూనిటీకి రివీల్ లేదు, మిగతా అన్ని ఇమ్యూనిటీకి రివీల్ ఉంటాయి. ఎలా అంటే ఒక యాంటీజెన్ సర్ఫేస్ ఏజెంట్ని ఒక యాంటీబాడీ సర్ఫేస్ ఏజెంట్ రెండింటిని కలిపి మనము టెస్ట్ అనేది చేస్తాము. వాటి రెండింటి రియాక్షన్ని బట్టి మనం రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాము. ఆ రెండింటి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఇమ్యూనిటీ కింద కన్సిడర్ చేస్తాం కదా. సో అది అక్కడ అడుగుతున్న క్వశ్చన్. వైరస్ రిక్వైర్ డాష్ ఫర్ ద గ్రోత్, రైట్? సో వైరస్ కంపల్సరీ దీంట్లో గ్రోత్ అవుతుంది. సో వైరస్ గ్రోత్ అవ్వడానికి ఓన్లీ ద సర్ఫేస్ కాల్డ్ యాజ్ ఏ లివింగ్ సర్ఫేస్. సో నాన్ లివింగ్ సర్ఫేస్ పైన వైరస్ ఎంతసేపు బతుకుతుంది? 15 నుంచి 30 సెకండ్స్ మాత్రమే బతుకుతుంది. 15 నుంచి 30 సెకండ్స్ మాత్రమే ఒక వైరస్ అనేది బతుకుతుంది నాన్ లివింగ్ సర్ఫేస్ పైన. సో నాన్ లివింగ్ సర్ఫేస్ పైన మ్యాక్సిమం వైరస్ అనేది గ్రోత్ కాదు, మల్టీప్లై అనేది కాదు. ఒక వైరస్ అనేది గ్రోత్ కావాలి, మల్టీప్లై కావాలి అంటే కంపల్సరీ దానికి ఏ సర్ఫేస్ అవసరం? లివింగ్ సర్ఫేస్ అనేది అవసరం, రైట్? సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ద స్టెయినింగ్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ద సో
RN, so TCP. RN TCP అంటే Revised National Tuberculosis Control Program. So Revised National Tuberculosis Control Program అంటే TB program. సో టీబీ ప్రోగ్రాంలో ఏ స్టెయినింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు, టీబీని ఏ స్టెయినింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. సో టీబీలో ఏ స్టెయినింగ్ టెక్నిక్ని కామన్గా యూజ్ చేస్తారు ఇక్కడ. సో అది ఏ స్టెయినింగ్ అంటే మామూలుగా అది ఏ టెస్ట్, ఏఎఫ్బి యాసిడ్ పాస్ట్ టెస్ట్. సో యాసిడ్ పాస్ట్ బ్యాసిలస్ కోసం, యాసిడ్ పాస్ట్ బ్యాసిలస్ ఎందుకంటే యాసిడ్ పాస్ట్ బ్యాసిలస్ కోసం జిఎల్ అండ్ నెల్సన్ స్టెయిన్ టెక్నిక్ని మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి, జిఎల్ అండ్ నెల్సన్ స్టెయిన్ టెక్నిక్ మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో ఉన్న బ్యాక్టీరియల్ సెల్ వాల్స్ కంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాక్టీరియల్ సెల్ వాల్స్ కంటే సో అత్యధిక గట్టిగా ఉండేవి స్ట్రాంగ్గా ఉండే బ్యాసిలస్ ఏంటి అంటే మైకోబాక్టీరియం బ్యాసిలస్. ఇందులో ఎవరెవరు ఉంటారు, ఇద్దరు ఉంటారు. మైకోబాక్టీరియం ట్యూబర్కులే ఉంటుంది, మైకోబాక్టీరియం లెప్రే ఉంటుంది. సో ఈ రెండు బ్యాసిలస్ అనే సెల్ వాల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటిని మనం యాసిడ్ పాస్ బ్యాసిలస్ కేటగిరీ కిందకి చేస్తాము. దానికోసం ఒక స్పెషల్ స్టెయినింగ్ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అంటే జిఎల్ అండ్ నెల్సన్ టెక్నిక్. సో దాన్ని యాసిడ్ పాస్ బ్యాసిలస్ టెక్నిక్ అంటాము. అది టీబీకి హెల్ప్ అవుతుంది. గ్రామ్ స్టెయినింగ్ గురించి తెలుసు కదా, రైట్. సో Klebsiella bacillus is name given which bacteria? Which bacteria అండి? వీని పేరుని గుర్తుపెట్టుకోవాలి. వీడు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఎస్, సో కొరినిబాక్టీరియం డిప్టీరియా. సో ఇతని పేరు గుర్తుపట్టగానే కొరినిబాక్టీరియం డిప్టీరియా అనేది మనకు మోస్ట్ కామన్గా గుర్తొస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ నాట్ కాస్డ్ బై ద ఏఎఫ్బి, రైట్. సో ఏది కాదు, రైట్. సో ఇక్కడ ఏది కాదండి చెప్పండి. టీబీ ఏంటి, రైట్. సో లెప్రసీ, సో దెన్ నొకాడియాసిస్, ఇది కూడా యాసిడ్ పాస్ట్. నొకాడియాసిస్ కూడా యాసిడ్ పాస్ట్. సో ఇక్కడ యాసిడ్ పాస్ట్ కాంది ఏంటి, టైఫాయిడ్. యాసిడ్ పాస్ట్ కాంది ఏంటంటే టైఫాయిడ్, రైట్. సో రైట్. సో కాబట్టి టైఫాయిడ్ని మనం ఏఎఫ్బి టెస్ట్ చేస్తామా, ఏ టెస్ట్ చేస్తాం టైఫాయిడ్ కోసం, రైట్. సో స్లైడ్ టెస్ట్ చేస్తాం, రైట్. నెక్స్ట్, గ్యాస్ గ్యాంగ్రీన్ ఈస్ కాస్డ్ బై, గ్యాస్ గ్యాంగ్రీన్ ఈస్ కాస్డ్ బై ఏంటండి, గ్యాస్ గ్యాంగ్రీన్ కాస్డ్ బై ఎస్ క్లోస్ట్రీడియం, రైట్. సో ఇది ఎగ్జామ్లో చాలా సార్లు వచ్చిందండి, రైట్. సో ఈ ఎగ్జామ్లో ఈ బిట్ పక్కా చాలా సార్లు వస్తుంది, రైట్. మీరు నో ప్రాబ్లం. ఇక్కడ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమం మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తెలిసిన క్వశ్చన్ అయినా కానివ్వండి, అది బాగా తెలుసు అనేసి 1 సెకండ్లోనో 2 సెకండ్లోనో ఆన్సర్ ఇవ్వకండి. మీకు ఆ క్వశ్చన్కి కేటాయించిన సమయం ఎంత, మినిమం 1 మినిట్ ఉంటుంది, మినిమం 1 మినిట్ ఉంటుంది. సో ఈ 1 మినిట్లో అట్లీస్ట్ ఆ క్వశ్చన్ మీకు ఎంత బాగా తెలిసినా కానీ ఒక 30 సెకండ్స్ అయితే వెయిట్ చేసి చేయండి. 30 సెకండ్స్ వెయిట్ చేసే చేయండి. ఎందుకంటే మళ్ళొకసారి క్వశ్చన్ రీడ్ చేసి మళ్ళొకసారి ఆప్షన్స్ని రీడ్ చేయండి. ఒక్కొక్కసారి ఎక్సెప్ట్లు, నాట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఈ నాట్ అనేది ఆ స్టేట్మెంట్లో మీకు సరిగా కనిపించకపోవచ్చు. మీరున్న ఆ ఇమాజినేషన్స్లో నాట్ అనే వర్డ్ కనిపించకపోవచ్చు. ఆ నాట్ అనే వర్డ్ కనిపించకపోవడం వల్ల మీకు కింద ఆప్షన్స్ కూడా రాంగ్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్స్ని 2 టైమ్స్ చదవండి, 1 టైం కాదు, 2 టైమ్స్ చదివిన తర్వాత మాత్రమే ఆప్షన్ పెట్టండి, రైట్. నౌ ఇస్ ఇట్ క్లియర్, రైట్. నెక్స్ట్, రైట్. ప్యాథోజన్ మీన్స్, ప్యాథోజన్ అంటే ఏంటి చెప్పండి. ఎస్, ప్యాథోజన్ మీన్స్ so microorganism which cause the disease, right. So ఇది found animals, found plants, right, benefit for the us. చాలా సింపుల్ క్వశ్చన్ కదా,
రైట్. సో కాబట్టి ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏంటంటే టకాటకా మొత్తం చదివేసి ఎక్కడ స్క్రోల్ చేయాలో అక్కడే స్క్రోల్ చేయండి. మైండ్లోనే స్క్రోల్ చేసుకోండి, దాని మీద స్క్రోల్ చేసుకోకుండా మైండ్లోనే స్క్రోల్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇట్ ఫంక్షనింగ్ ఆఫ్ మీసోజోమ్స్ ఇన్ ద బ్యాక్టీరియా. బ్యాక్టీరియాకి మీసోజోమ్ తెలుసా? బ్యాక్టీరియాకి మీసోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? సెల్, అదే ఎక్కడ? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా స్ట్రక్చర్ అనుకోండి, ఇది మైటోకాండ్రియా, ఇది ఆర్ఎన్ఏ, ఇది డిఎన్ఏ, రైట్? ఇవన్నీ రైబోజోమ్స్ అనుకోండి. ఇప్పుడు మీసోజోమ్ ఎక్కడ ఉంది దీంట్లో? సో ఇక్కడే ఉంటుందండి, ఇలా ఉంటుంది యాక్చువల్గా స్ట్రక్చర్లా. ఇక్కడ మీసోజోమ్స్ ఉంటాయి. ఏముంటాయి? మీసోజోమ్స్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇట్ ద ఫంక్షన్ ఆఫ్ ది మీసోజోమ్ ఫర్ ద బ్యాక్టీరియా, రైట్? సో ఇక్కడ చూడండి, మీసోజోమ్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఏంటి? సో మెయిన్లీ రెస్పిరేషన్. ఆప్షన్ మనం ఆన్సర్ తప్పించామా? మీసోజోమ్లో సెల్ డివిజన్ కూడా వస్తుంది. ఆప్షన్ మనం తప్పించినట్టుంది. మీసోజోమ్స్కి సెల్ డివిజన్ కూడా వస్తుందండి, రైట్? ఎందుకంటే బైనరీ ఫ్యూజన్ అనేది, సెల్ డివిజన్ అనేది మీసోజోమల్ పార్ట్ నుంచే వస్తుంది. స్పోరులేషన్ కూడా వస్తుంది మీసోజోమ్లోనే. మనం ఆప్షన్ తప్పించినట్టుంది ఆన్సర్ ఇచ్చేటప్పుడు. ఇది ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది. ఓకే, రివీల్ చేసేయండి. అది రైట్, నాట్ ఓన్లీ రెస్పిరేషన్ అండి. మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మీసోజోమ్ అంటే మెయిన్గా గుర్తుండేది. ఒకసారి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్లో ఏమైనా మతలబ్ ఉందా? ఒక నిమిషం ఉండండి. ఇదేనా అది? ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇట్ ద ఫంక్షన్ ఆఫ్ ది మీసోజోమ్ ఇన్ ద బ్యాక్టీరియా? కరెక్టే. ఆల్ ఆఫ్ ది అబోనే, మోస్ట్లీ ఆల్ ఆఫ్ ది అబోనే, నో ప్రాబ్లం, రైట్? నెక్స్ట్, who found the link between the cholera, right? So contaminated water. So idantha ఏ స్టడీ? ఎపిడమాలజికల్ స్టడీ. ఏ స్టడీ ఇదంతా? ఎపిడమాలజికల్ స్టడీ. మోస్ట్లీ ఎపిడమాలజికల్ స్టడీ చేసింది ఎవరు? జాన్ స్నో, ఫాదర్ ఆఫ్ ఎపిడమాలజీ అని చెప్తాము. ఏమని చెప్తాము? ఫాదర్ ఆఫ్ epidemiology is a John Snow, right? So అది గుర్తుపెట్టుకోండి మీరు, రైట్? సో మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియల్ రీప్రొడక్షనల్ మెథడ్. దాన్నే ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, బ్యాక్టీరియల్ సెల్ డివిజన్ ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, రైట్? సో ఏసెక్సువల్ మోనోరిస్, సో మల్టిప్లికేషన్స్ ఇలా రకరకాలుగా అడుగుతారు. ఏకకణ జీవులు చేసుకునే సెల్ డివిజన్ పేరేంటి? ఏకకణ జీవులు చేసుకునే రీప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనలో జరిగే అంటే బహుకణ జీవులు ఏది? ప్రోక్యారియోటిక్, యూక్యారియోటిక్, ఎస్పెషల్లీ యూక్యారియోటిక్లో ఏ విధమైన సెల్ డివిజన్ ఉంటుంది, ప్రోక్యారియోటిక్లో ఏ విధమైన సెల్ డివిజన్ ఉంటుందని ఎగ్జామ్లో బిట్ అడుగుతారు. ఇదే బిట్ని ఇంకోలా అడుగుతారు, ఏంటి? ద సెల్ డివిజన్ ఆఫ్ ది ప్రోక్యారియోటిక్. ఇదే క్వశ్చన్కి ఇదే సేమ్ది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో ద సెల్ డివిజన్ ఆఫ్ ప్రోక్యారియోటిక్ ఆర్గనిజం. ప్రోక్యారియోటిక్ ఆర్గనిజం జరుపుకునే సెల్ డివిజన్ ఏంది? ప్రోక్యారియోటిక్ ఆర్గనిజం అంటే బ్యాక్టీరియా ఒక ప్రోక్యారియోటిక్ ఆర్గనిజమే కదా. సో మోస్ట్లీ ప్రోక్యారియోటిక్ ఆర్గనిజమ్స్లలో ఉండే సెల్ డివిజనింగ్ ప్రాసెస్ని మనము బైనరీ ఫ్యూషన్ అంటాం. ఏమంటాము? బైనరీ ఫ్యూషన్. బై అంటే రెండు, మధ్యలంగా రెండు పార్ట్లుగా విడిపోవడాన్ని బైనరీ ఫ్యూషన్ అంటాము. 1+1 మాత్రమే ఇది, 1+1 మాత్రమే. 1+2 అనేది ఉండదు. మన దాంట్లో ఎలా ఉంటుంది? ఒకటి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల హెప్లాయిడ్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి కాస్త 2గా మారుతుంది, అది లోపల జరుగుతుంది. ఇది విడిపోయేటప్పుడే బ్యాక్టీరియా ఎలా విడిపోతుంది? మీసోజోమ్స్ దగ్గర నుంచి 2గా విడిపోతుంది. ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకొకటి మాత్రమే వస్తుంది, ఇది అలాగనే మిగిలిపోతుంది.
అంటే 1+1 జరిగినట్టయితే దాన్ని ఏమని పిలుస్తామంటే బైనరీ ఫ్యూషన్ అని చెప్తాం. బైనరీ ఫ్యూషన్. మోస్ట్లీ బ్యాక్టీరియాలో జరిగే సెల్ డివిజన్ మొత్తం ఏంటి? బైనరీ ఫ్యూషన్. బ్యాక్టీరియాలో జరిగే రీప్రొడక్షన్ మొత్తం బైనరీ ఫ్యూషన్ కిందకే వస్తుంది. రైట్. సో నేనేమడుగుతున్నా అంటే నెక్స్ట్ క్వశ్చన్, గ్రోత్ అండ్ మల్టిప్లికేషన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం నౌన్ యాజ్. గ్రోత్ అండ్ మల్టిప్లికేషన్. ఒక బ్యాక్టీరియాని గ్రోత్ అండ్ మల్టిప్లికేషన్ ఎప్పుడు చేస్తాము? సో ఓన్లీ కల్చర్. సో కల్చర్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది టెక్నిక్ విచ్ హ్యాస్ టు గ్రోత్ ద బ్యాక్టీరియా, రైట్, అండ్ టు మల్టిప్లై ద బ్యాక్టీరియా. ఈ టెక్నిక్ ఇన్వైట్ చేసింది ఎవరు? ఈ టెక్నిక్ ఇన్వైట్ చేసింది ఎవరు? రాబర్ట్ కోచ్. ఓకే, నో ప్రాబ్లం, పోయింది. సో ఈ టెక్నిక్ని ఇన్వైట్ చేసింది ఎవరు? రాబర్ట్ కోచ్. ఇప్పుడు నెక్స్ట్, స్టెయినింగ్ అంటే ఏంటి? కలర్. బ్యాక్టీరియా కనుక కలరింగ్ చేసినాం అనుకోండి, బ్యాక్టీరియా కనుక కలర్ చేస్తే, కలరింగ్ ఎందుకు చేస్తాము? పర్టికులర్గా దేన్ని ఐడెంటిఫై చేయడానికి? షేప్. దాన్ని పర్టికులర్గా దేన్ని ఐడెంటిఫై చేయడానికి? షేప్ని ఐడెంటిఫై చేయడానికి మనము దానికి స్టెయినింగ్ చేస్తాము, కలర్ని యాడ్ చేస్తాము. దాన్ని ఏమంటాము మనము? స్టెయినింగ్ అంటాము. ఈ టెక్నిక్ని కనుక్కుంది కూడా రాబర్ట్ కోచ్. సో స్టెయినింగ్కి కల్చర్కి డిఫరెంట్ అర్థమైంది కదా. కల్చర్లో ఏం చేస్తాము? బ్యాక్టీరియాకి ఫుడ్ పెట్టి, బ్యాక్టీరియాని పెట్టే ఫుడ్ని ఏమని పిలుస్తాం మనము? అగార్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? అగార్ అంటాము. అగార్లో రకరకాలుగా ఉంటాయి. న్యూట్రియంట్ అగార్ ఉంటుంది, బ్లడ్ అగార్ ఉంటుంది, రైట్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ది అగార్స్. ఏ అగార్ ఎలాంటిది అనేది, బ్రూత్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పాను నేను. బ్రూత్ అగార్ అంటే ఏంటి, న్యూట్రియంట్ అగార్ అంటే ఏంటి, ప్రతి అగార్ గురించి మనం డిస్కస్ చేసాము. సో అలా మనము అగార్ని పెట్టి, ఫుడ్ని పెట్టి బ్యాక్టీరియాని గ్రోత్ చేసి మల్టిప్లై చేస్తే దాన్ని కల్చర్ అంటాము. అదే బ్యాక్టీరియా పైన డై అంటాము. ఏమంటాము? డైస్ అంటాము. డైస్ అన్నా కలర్ అన్నా ఒకటే. డైస్ని అప్లై చేసినట్టయితే దాన్ని స్టైనింగ్ అంటాము. ఏమంటాము? స్టెయినింగ్ అంటాం. మోస్ట్ కామన్గా అప్లై చేసే డై ఏంటి? జెంటైల్ వైలెట్. జెంటియల్ వైలెట్. సో జెంటియల్ వైలెట్ అనేది మోస్ట్ కామన్ డై. ఏ డై? కామన్ డై. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు, రైట్. ఐసోలేషన్ అంటే ఏంటి? ఎవరిని సపరేట్ చేస్తాము? బ్యాక్టీరియానా? పేషెంట్నా? క్వారంటైన్ అంటే క్వారంటైన్కి ఐసోలేషన్కి మధ్యన డిఫరెంట్ ఏంటి? నేను క్లియర్గా డిఫరెంట్ కూడా చెప్పాను నేను. క్వారంటైన్లో ద పర్సన్, ఇఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఎక్స్పోజ్డ్ విత్ ద ఇన్ఫెక్టియస్ పర్సన్, if any person exposed by the infectious person, this person is go for the quarantine for the certain incubating period. ఎన్ని రోజులు? ఇంక్యుబేటింగ్ పీరియడ్ వరకు. ఎన్ని రోజులైనా కావచ్చు, ఇంక్యుబేటింగ్ పీరియడ్ వరకు పోతారు. అది క్వారంటైన్. ఐసోలేషన్ అంటే సో టోటల్గా ఇన్ఫెక్టెడ్, సపరేషన్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ ద గ్రూప్, ఫ్రమ్ ద నాన్ ఇన్ఫెక్టెడ్, సపరేటింగ్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ ద నాన్ ఇన్ఫెక్టెడ్. సో అక్కడ నుంచి మనం సపరేట్ చేసినట్టయితే దాన్ని ఐసోలేషన్ అంటాం, రైట్. సో మోస్ట్ కామన్లీ ఐసోలేషన్ ఏంటి? కరోనా, టీబీ, స్వైన్ ఫ్లూ, అవునా కదా, రైట్. సో ఇంకా చికెన్ పాక్స్, రైట్. సో మోస్ట్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ ఏంటంటే ఐసోలేషన్స్. కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ ఏంటంటే ఐసోలేషన్స్. ఓకే. అండ్ ఆటోక్లేవ్ అంటే ఏంటి? ఎస్, ఏంటి? స్టెరిలైజేషన్ టెక్నిక్. ఆటోక్లేవ్ అంటే ఏంటి? స్టెరిలైజేషన్ టెక్నిక్. ఇట్లా. అండ్ జెర్మ్ థియరీ ఈస్ ప్రపోజ్డ్ బై. సో ప్రపోజ్డ్ చేసింది ఎవరు? లూయిస్ పాస్చర్. యాక్చువల్గా జెర్మ్ థియరీ ప్రపోజ్ చేసింది ఎవరు? లూయిస్ పాస్చర్. దాన్ని ప్రూవ్ చేసింది ఎవరు? రాబర్ట్ కోచ్. ప్రూవ్డ్ బై ద రాబర్ట్ కోచ్, ప్రపోజ్డ్ బై ద లూయిస్ పాస్చర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ప్రపోజ్డ్ బై. ఇది ఎగ్జామ్లో పెట్టారు, రైట్. Anaphylactic reactions after administered.
సో అనాఫిలాక్టిక్ రియాక్షన్కి ఇంకో పేరు ఎలర్జీ. అనాఫిలాక్టిక్ రియాక్షన్స్కి కామన్ లాంగ్వేజ్లో ఎలర్జీ. సో ఏ ఇమ్యూన్ రెస్పాన్స్? IgE. సో ఇది ఏ కేటగిరీ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ? మన దగ్గర ఉందా? కానీ అది ఎక్కడుందో, అది చిన్న పెన్ డ్రైవ్లో ఉందా? రైట్. సో ఇక్కడ చూడండి, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ మొత్తం ఎన్ని టైప్స్లో ఉంటాయి? 4 టైప్స్. ఎన్ని టైప్స్? 4 టైప్స్. సో 4 టైప్స్లలో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైప్ 1. ఫస్ట్ ఏంటి? టైప్ 1. సో మోస్ట్లీ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. టైప్ 1 హైపర్ ఆల్రెడీ అయిపోయింది, మనం క్లాస్ అయిపోయింది కదా, మనం క్లియర్గా తెలుసుకున్నాము. కాకపోతే జస్ట్ బ్రష్ అప్. సో ఈ 4ల నుంచి 4 క్వశ్చన్స్ రావచ్చండి. 4లో ఈసారి 2 క్వశ్చన్స్ ఇచ్చాను నేను. ఈ ఎగ్జామ్లోనే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నేను? 2 క్వశ్చన్స్ ఇచ్చాను. కాబట్టి దీని గురించి మళ్ళీ ఒకసారి బ్రష్ అప్ చేస్తున్నాను నేను. టైప్ 1 ఏ మీడియేటెడ్? IgE. ఈ అంటే ఏమని చెప్తున్నా నేను? ఎలర్జీ. ఈ అంటే ఏంటి? ఎలర్జీ. ఒక ఎలర్జీ స్పెసిఫిక్ ఏజెంట్ అనేది రైట్. సో ఒక ఎలర్జిక్ రిసెప్టార్తో ఇక్కడ అటాచ్ అయిన తర్వాత ఫారెన్ పార్టికల్స్ని తీసుకొని ఈ విధంగా డీగ్రాన్యులేషన్ చేసినట్టయితే, ఏం చేసినట్టయితే? డీగ్రాన్యులేషన్ చేసినట్టయితే దాన్ని టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటాము. ఏమంటాము? టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటాము. ఇక్కడ జరిగేది ఏంది రైట్. సో డీగ్రాన్యులేషన్ ఏమి ఇండ్యూస్ చేస్తుంది? డీగ్రాన్యులేషన్ అంటాము. దీన్ని మనము ఏమని పిలుస్తామంటే మెయిన్లీ ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది? ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది? మెయిన్గా ఇది ఎనీ ఎలర్జిక్ సీజన్ ఉన్నట్టయితే, లోకలైజ్డ్ ఎలర్జిక్ సీజన్, లేదంటే సిస్టమిక్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్, లేదంటే హే ఫీవర్ కామన్గా దేనివల్ల వస్తుంది రైట్. సో ఎనీ డస్ట్ పార్టికల్స్, హే ఫీవర్ అనేది ఏదైనా డస్ట్ పార్టికల్స్తో ఎక్స్పోజ్ అయినట్టయితే హీ ఫీవర్ వస్తుంది. ఫుడ్ ఎలర్జీ ఉన్నా కానీ రైట్. సో ఆ తర్వాత ఫుడ్ ఎలర్జీ అంటే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఏంటంటే కొంతమందికి షెల్ ఫిష్ పడదు, కొంతమందికి ఆ ఫిష్ అనేది పడదు, పీనట్స్ పడవు, హెవెస్ పడవు రైట్. ఎక్నిమియాస్ అంటే కొన్ని రైట్ కండిషన్స్ అనేవి పడవు. ఇలా లోకలైజ్డ్గా వచ్చే ఎలర్జీ కండిషన్స్ మొత్తము టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. చూడండి, చాలా సింపుల్ అడిగేస్తాడు క్వశ్చన్. ఏంటంటే సో సీజనల్ ఎలర్జిక్ రియాక్షన్ లేదా సిస్టమిక్ ఎలర్జిక్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్. సిస్టమిక్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. నా క్వశ్చన్ అర్థమైందా? సిస్టమిక్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్. టైప్ 1 అర్థమైందా? 4 క్వశ్చన్లు తయారు చేస్తున్నా చూడండి నేను ఇప్పుడు ఇక్కడే. సిస్టమిక్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్, లోకలైజ్డ్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ టైప్ 1, లోకలైజ్డ్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ టైప్ 1, కామన్ ఎలర్జిక్ రియాక్షన్ టైప్ 1, హే ఫీవర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ రైట్. సో ఫుడ్ ఎలర్జీస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్. ఎన్ని తయారయ్యాయి చూడండి క్వశ్చన్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కేటగిరీలో ఏ విధంగా అడిగినా కానీ హైపర్ సెన్సిటివిటీ టైప్ 1 కేటగిరీ కిందకి ఎవరెవరు వస్తారు అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ దానికి వెళ్ళినట్టయితే టైప్ 2. సో టైప్ 2 మోస్ట్లీ ఏమని చెప్తున్నా నేను రైట్. సో ఏంటి టైప్ 2 ఏంటి? సైటోటాక్సిక్. సో మోస్ట్లీ ఇక్కడ సైటోటాక్సిక్. ఏ సైటోటాక్సిక్? సెల్యులార్ సైటోటాక్సిక్. ఏ టాక్సిక్? సెల్యులార్ సైటోటాక్సిక్. సో సెల్యులార్ సైటోటాక్సిక్లో ఇక్కడ ఏమవుతుంది వెరీ సింపుల్గా ఇక్కడ చూడండి టైప్ 2లో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంది? ఇది సర్ఫేస్ యాంటీజెన్. ఇదేంటి? సర్ఫేస్ యాంటీజెన్. సో ఇదేంటి? యాంటీబాడీ.
ఏంటి యాంటీబాడీ. సో ఈ రెండింటి మధ్యన కాంప్లెక్స్ని మనము ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటాము. ఏమంటాము? ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటాము. అయితే ఈ రెండు ఒకసారి ఇమ్యూన్ కాంప్లెక్స్ జరుపుకున్న తర్వాత ఒకవేళ దీనికి రిజెక్షన్ ఉన్నట్టయితే, దీంట్లో నుంచి కొన్ని టాక్సిక్ కాంపోనెంట్ దీంట్లోకి రావచ్చు, లేదంటే దీంట్లో నుంచి టాక్సిక్ కాంపౌండ్స్ దీంట్లోకి వెళ్ళొచ్చు. టాక్సిక్ కాంపోనెంట్స్, ఈ టాక్సిక్ కాంపోనెంట్స్ దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చేసాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈ సెల్ ఏమవుతుంది? టాక్సిఫై అవుతుంది. ఏమవుతుంది? టాక్సిఫై అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది? డిస్ట్రాయ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే డిస్ట్రాయ్ అవుతుంది. సో ఆ విధమైన రియాక్షన్ ఏమని చెప్తున్నా నేను? సైటోటాక్సిక్ టీ సెల్. ఏ సెల్ స్పెషల్గా ఇవి? టీ సెల్. ఇక్కడ ఏ సెల్ అంటే సైటోటాక్సిక్ అంటేనే టీ సెల్. క్లియర్ కదా? రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ చూడండి, ఆర్బీసీ డిస్ట్రాయిడ్ బై, ఆర్బీసీ సెల్స్ అనేవి మోస్ట్ కామన్గా డిస్ట్రాయ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎరిథ్రోబ్లాస్టోఫెటాలసిస్ అన్నాను, గుర్తుందా? ఏమని చెప్పాను నేను? ఎరిథ్రోబ్లాస్టోఫెటాలసిస్ అన్నాను. సో ఎరిథ్రోబ్లాస్టోఫెటాలసిస్లో ఏమవుతుంది? మోస్ట్ కామన్గా రైట్. సో మోస్ట్ కామన్గా దానికి రికగ్నైజేషన్ లేకపోతే డిస్ట్రాయ్ అయిపోతాయి. అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? రైట్. సో టూ టైప్ ఆఫ్ రియాక్షన్ రైట్. సో మన మెటీరియల్ కూడా దీంట్లోనే డంప్ చేసాము. ఒక్క నిమిషం. ఇది మన మెటీరియల్. ఇవన్నీ ఎక్కడున్నాయి సార్ అంటున్నారా? ఇవన్నీ ఉన్నాయి కదా? ఎన్నో చాప్టర్ అది? 7th. ఎక్కడ పట్టి లాగాలి దీన్ని నేను? అమ్మా ఉండు. అరే అరే అవుతుంది అయ్యాలి. చాప్టర్ 3 ఇది 3. ఓ మై గాడ్. ఇది 4. ఇది ఆ క్లాసిఫికేషన్, అవునా? సో రైట్. సో 1 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? 2 రైట్. సో నేను గుర్తుపెట్టుకోండి, 1లో ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇది కూడా అడుగుతారు. ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ రైట్. సో ఏంది? అర్టికేరియా అండ్ హ్యావిస్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? సో ఇది కూడా అడుగుతారు. రైనైటిస్ రైట్. సో యాంజైనా, రైనైటిస్ కండిషన్స్, ఇట్లా ఏదైనా ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు. ఏదైనా ఎక్కడి నుంచి. అంతేందుకు సింపుల్గా ఆస్తమా అని అడుగుతాడు.
ఏమని అడుగుతాడు? ఆస్తమా. ఆస్తమా ఈజ్ ఏ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. అందుకని మీకు చదివినప్పుడు మన మెటీరియల్లో ప్రతి లైన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. ప్రతి లైన్ ఇంపార్టెంట్. ప్రతి లైన్ నుంచి మన మెటీరియల్లో ప్రతి లైన్ నుంచి ఒక బిట్ మనం బయటికి తీయొచ్చు. సింపుల్గా 1 బిట్ మనం తీయొచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్? సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి టైప్ 2. నెక్స్ట్ ఏంటి? టైప్ 2. సో మోస్ట్లీ టైప్ 2 అనుకున్నప్పుడు సైటోటాక్సిక్ రియాక్షన్ అంటున్నాను. దీంట్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి? ఏంటండి ఏమి ఇన్వాల్వ్ అవుతాయి మెయిన్గా దీంట్లోకి? IgG అండ్ IgM. సో ఈ రెండు అయితే మెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవి, రైట్? సో అబ్జర్వ్ చేస్తాం మనం. అయితే వీటిలో మనం మాట్లాడుకున్నప్పుడు మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్లో అడిగే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఇన్ ద ఫాలోయింగ్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఇన్ ద ఫాలోయింగ్. ఏ టైప్ అది? రైట్. సో అది ఎగ్జామ్లో అడుగుతారు. లేదంటే ఇందాక ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిసిస్ అంటే హీమోలైటిక్ డిసీజ్, ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిసిస్ అనొచ్చు, హీమోలైటిక్ డిసీజ్ అనొచ్చు, రైట్? లేదంటే RBC డిస్ట్రక్షన్ అనొచ్చు. ఏదైనా ఒకటే కదా. సో అది ఏ టైప్ అంటే టైప్ 2 ఇట్లా అడగొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ 3. టైప్ 3. సో టైప్ 3 నేను ఏమని చెప్తున్నాను సింపుల్గా? ఇమ్యూన్ కాంప్లెక్స్ రియాక్షన్. ఇమ్యూన్ కాంప్లెక్స్ రియాక్షన్. సో ఇమ్యూన్ కాంప్లెక్స్ రియాక్షన్లో సేమ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం రివర్స్. ఫస్ట్ M వస్తారు, తర్వాత G. రెండు ఇమ్యూన్ కాంప్లెక్స్ రియాక్షన్స్లో మోస్ట్ కామన్ ఇమ్యూన్ కాంప్లెక్స్ రియాక్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ రియాక్షన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్. టైప్ 3 ఆటో ఇమ్యూన్ డిసీజ్ రియాక్షన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే టైప్ 3. అట్లా ఆటో ఇమ్యూన్ డిసీజ్ రియాక్షన్ అని అడగకుండా ఆటో ఇమ్యూన్ డిసీజ్ పేరు అడుగుతాడు. ఏంటి? రొమాటిక్ ఆర్థరైటిస్. అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కదా. సో ఇది ఏ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, రైట్? సో అలా కాకుండా గ్లోమెరులోనెఫ్రైటిస్, ఇది కూడా ఆటో ఇమ్యూనే కదా. సో ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్, ఇది కూడా ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని అడుగుతాడు. లేదు అనుకుంటే రొమాటిక్ ఫీవర్. రొమాటిక్ ఫీవర్ ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని అడుగుతాడు. సో క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయినా అడగవచ్చు, ఆటో ఇమ్యూన్ డైరెక్ట్ క్వశ్చన్ అయినా అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏంటి? టైప్ 3 పక్కగా గుర్తుపెట్టుకోండి, రైట్? సో అండ్ టైప్ 4 దగ్గరకు వచ్చేసి ఏమంటున్నా నేను? డిలేడ్. ఏమంటున్నాను? డిలేడ్ అంటే ఇచ్చిన ఎమ్మటే వస్తుందా? కాదు. అది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి లోపల నుంచి పుట్టే రియాక్షన్ని మనం డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్గా T లింఫోసైట్స్. ఏంటి? T లింఫోసైట్స్. సో T లింఫోసైట్స్ని ఇమ్యూనోగ్లోబులిన్తో ట్యాగ్ చేస్తాము. దాన్ని మనము మీడియేటెడ్ ఎలర్జిక్ రియాక్షన్ అంటున్నాను నేను. మీడియేటెడ్ ఎలర్జిక్ రియాక్షన్. సో మీడియేటెడ్ ఎలర్జిక్ రియాక్షన్స్లో మోస్ట్లీ మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రైట్? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఇందాక మనం ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి క్వశ్చన్? ఇమ్యూన్ రియాక్షన్ అంటాం కదా, ఇమ్యూన్ రియాక్షన్. ఈ ఇమ్యూన్ రియాక్షన్ మొత్తం జరిగేది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అంటే టైప్ 4 రియాక్షన్. డిలేడ్ ఇమ్యూన్ రియాక్షన్ అంటే ఇయాలిచ్చి 48 అవర్స్ తర్వాత, ఇయాలిచ్చి 72 అవర్స్ తర్వాత, ఇయాలిచ్చి 1 నుంచి 4 డేస్ తర్వాత. ఏంటది 1 to 4 డేస్ తర్వాత చూసేది? ఏ టెస్ట్? 1 to 4 డేస్. ఏ స్కిన్ టెస్ట్? నిన్ననే చెప్పాను, షిక్ టెస్ట్. 1 to 4 డేస్లో చూసేది షిక్ టెస్ట్. 48 నుంచి 72 అవర్స్ మాంటెక్స్ టెస్ట్. వీటిని ఏమంటున్నా నేను? డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటున్నాను. ఎగ్జామ్లో అంటాడు ఏంటంటే మాంటెక్స్ టెస్ట్ ఒక పొజిషన్కి జరిగింది, దీంట్లో ఒక రకమైన ఇమ్యూన్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరిగింది. ఇది ఏ టైప్? ఇచ్చాను అనుకుంటా క్వశ్చన్ కూడా ఇచ్చాను నేను. లాస్ట్లో ఉంది క్వశ్చన్, నేను ఒకసారి రివీల్ చేస్తాను. అది ఏ టైపు? టైప్ 4. ఇట్లా క్వశ్చన్ని కాంప్రహెన్సివ్గా కూడా ఇవ్వచ్చు. జాగ్రత్త, ఇటు నుంచి ఒక బిట్ వస్తుంది, జాగ్రత్తగా చదవండి.
ఆన్లైన్ వాళ్ళు క్లియరా? ఆన్లైన్ ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ మాట్లాడుకున్నప్పుడు రైట్, సో నెక్స్ట్ మాట్లాడుకుంటే మనము మెయిన్గా ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏంటి? అయిపోయింది ఆ క్వశ్చన్? 20 అయిపోయిందా? 19 అయిపోయిందా? 19 అయిపోలేదా? ఒక నిమిషం. అనఫిలాక్టిక్ రియాక్షన్స్ after administering penicillin. So mostly ఏంటి? So an acquired atropic sensation, antibody to the penicillin developed, antibody to the penicillin developed after the earlier use of drug, passive immune to the penicillin allergy, and developed potent bivalent antibodies when the IV administration was started. So mostly penicillin drug వల్ల వచ్చే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ కి ఏ కేటగిరీలో చెప్పాము ఇందాక? పెన్సిలిన్ ఇచ్చిన తర్వాత ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది కదా, యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది కదా, అది ఏ టైప్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్? అది లోకలైజ్డ్ ఎలర్జిక్ రియాక్షన్ అండి. లోకలైజ్డ్ ఎలర్జిక్ రియాక్షన్ ఇచ్చినమంటే వస్తుంది కదా. సో లోకలైజ్డ్ డిలే ఉంటుందా? పెన్సిలిన్ ఇచ్చిన కొద్దిసేపటికే సో ఆటోమేటిక్గా మనకి ఎలర్జిక్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికోసం కాకపోతే ఏంటంటే ఇక్కడ టెస్ట్ డోస్ చేస్తాం కానీ డిలేడ్ కాదు. ఇయా టెస్ట్ డోస్ ఇచ్చి పోయి రేపు రాపు అని చెప్తామా? కొద్దిసేపు కూర్చొని అని చెప్పేసి మార్క్ చేసి కొద్దిసేపు కూర్చొని ఏమంటే అది తెలిసిపోతుంది ఇస్తాము. దానికి డిలేడ్ సెన్సిటివిటీ రియాక్షన్ కాదు, లోకలైజ్డ్ సెన్సిటివిటీ రియాక్షన్ అని చూస్తాము. సరే, ఇక్కడ ఏమడుగుతున్నాను? అనఫిలాక్టిక్ రియాక్షన్. అనఫిలాక్టిక్ అంటేనే ఒకటే గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ అనఫిలాక్టిక్ అంటేనే లోకలైజ్డ్. అనఫిలాక్టిక్ అంటే లోకలైజ్డ్. సో లోకలైజ్డ్ రియాక్షన్స్ యాంటీబాడీస్ అనేవి పెన్సిలిన్ డెవలప్ అయిన తర్వాత ఎర్లియస్ట్ యూజ్ ఆఫ్ డ్రగ్ లో అనఫిలాక్టిక్ రియాక్షన్స్ పెన్సిలిన్ ఎంటర్ కాగానే బాడీలో రిజెక్ట్ చేసేస్తుంది. పెన్సిలిన్ ఎంటర్ కాగానే బాడీలో రిజెక్షన్ అనేది ఉంటుంది. సో అది ఆప్షన్ ఇక్కడ. డిలేడ్ ఉండదండి. మిగతా ఆప్షన్స్ ఏంటి? డిలేడ్ ఉన్నాయి. డిలేడ్ ఉండదు, లోకల్ ఎంటర్ కాగానే రిజెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అందుకనే ఎర్లియస్ట్ అని అడుగుతున్నారు ఆప్షన్. ఏముంది? ఎర్లియర్. సో ఎర్లియర్ లో ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ గ్రామ్ నెగటివ్ బగ్? రైట్. సో నాట్ ఏ నెగటివ్, నాట్ ఏ నెగటివ్ చెప్పండి. నాట్ ఏ నెగటివ్ మోస్ట్లీ. సో మీరు ఏం చేయాలంటే నెగిటివ్ పాజిటివ్స్కి ఒక కేటగిరీస్ ఉంటాయి. మీరు మన మెటీరియల్లో నెగిటివ్ పాజిటివ్ కేటగిరీ ఉంది. ఒకసారి నెగిటివ్ పాజిటివ్ కేటగిరీకి వెళ్ళండి. పాజిటివ్ నెగిటివ్కి ఒకసారి బై హ్యాడ్ చేస్తే మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రివీల్ చేసాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఈజీగా అవుతుంది. రైట్, రివీల్ చేసాను, నో ప్రాబ్లం. సో మోస్ట్ కామన్లీ ఏంటి అంటే ఇక్కడ ఇది దేనికి కాస్టివ్ ఆర్గానిజం? గ్యాస్ గ్యాంగ్రీ. రైట్. సో మోస్ట్లీ ఏంటి ఇది? పాజిటివ్ ఏజెంట్. రైట్. సో ఇక్కడ ఏంటి? నాట్ ఏ నెగిటివ్ బగ్. నాట్ ఏ నెగిటివ్ బగ్. మోస్ట్లీ క్లాస్ట్రిడియం గ్యాస్ పాఫెంజస్ ఇస్ ఏ పాజిటివ్, మిగతా ఎన్ని నెగిటివ్ బగ్స్, అది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ ద బ్యాక్టీరియా. బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ లో మెయిన్ కాంపోనెంట్ స్ట్రక్చర్ ఏంటి? పెప్టిడో గ్లైకాన్. సో ఇది వస్తే ఈ క్వశ్చన్ వస్తుంది. వైరస్ కి ఇది, బ్యాక్టీరియాకి. బ్యాక్టీరియాకి మెయిన్ గా బ్యాక్టీరియాని అడిగితే ఇది ఆన్సర్. మరి ఇక్కడ వైరస్ అని అడిగితే ద ప్రిన్సిపల్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ కరోనా వైరస్ అని అడుగుతాడండి. ఏ వైరస్? కరోనా వైరస్ అని అడుగుతాడు.
ఈ మధ్య బాగా వచ్చింది కాబట్టి కరోనా వైరస్ మీద అడుగుతాడు. ఏ వైరస్ కైనా కానివ్వండి కాంపోనెంట్ స్ట్రక్చర్ ఏంటి, దీని సెల్ వాల్ మొత్తం పెప్టిడోగ్లైకాన్ తో ఫామ్ అవుతుంది. మరి వైరస్ యొక్క సెల్ వాల్ గ్లైకోప్రోటీన్ నుంచి ఫామ్ అవుతుంది. దేనితో ఫామ్ అవుతుంది? గ్లైకోప్రోటీన్. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, గ్లైకోప్రోటీన్ అంటే వైరస్, గ్లైకోప్రోటీన్ అంటే వైరస్, రైట్. సో పెప్టిడోగ్లైకాన్ అంటే బ్యాక్టీరియా, పెప్టిడోగ్లైకాన్ అంటే బ్యాక్టీరియా. మరి హ్యూమన్ సెల్ వాల్, మీరు హ్యూమన్ సెల్ వాల్ చెప్పట్లేదా? హ్యూమన్ సెల్ వాల్ అండి మోస్ట్ అబాండెంట్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ హ్యూమన్ సెల్ వాల్ ప్రోటీన్. హ్యూమన్ సెల్ వాల్ ప్రోటీన్ తో ఫామ్ అవుతుందా? యానిమల్స్ ఏ లిపిడ్స్ ఏంటండి ఇట్లయితే ఫాస్ఫోలిపిడ్స్ కదండి. ఆ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఏంది? ఫాస్ఫోలిపిడ్సే కదా. మోస్ట్ అబాండెంట్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ యానిమల్స్ ఏంటి? ఫాస్ఫోలిపిడ్స్. ఇక్కడేమో పెప్టిడోగ్లైకాన్స్ బ్యాక్టీరియాలో, వైరస్ లోనేమో గ్లైకోప్రోటీన్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ లోనేమో ఫాస్ఫోలిపిడ్. ఇవి సెల్ వాల్ యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్స్. ఎగ్జామ్ అడుగుతారు, సైడ్ కి రాసుకోండి. స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్, స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ వైరస్, స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇది క్లియర్ కదా, రాస్తున్నారు కదా? రైట్. సో ఏ సెప్సిస్. సెప్సిస్ అంటే ఏంటి? ఏ స్టేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అది కూడా అడుగుతారు. డిఫైన్ ద సెప్సిస్ ఆర్ రైట్ అబౌట్ ద సెప్సిస్. ఏ స్టేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఒక ఇన్ఫెక్షన్ ని కలిగించే పద్ధతిని సెప్సిస్ అంటాం. సింపుల్ ఇంగ్లీష్ ఏమంటాము? ఏ స్టేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాల్డ్ యాజ్ సెప్సిస్. సో ఆ స్టేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కనుక అబ్సెంట్ అయితే దాన్ని ఏమంటాము? ఏ ఫ్రీ స్టేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఫ్రీ స్టేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాల్డ్ యాజ్ ఏ సెప్సిస్. ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఈస్ ట్రూ అబౌట్ ద సెప్సిస్ ఆర్ విచ్ ఈస్ ట్రూ అబౌట్ ద ఎసెప్సిస్ అంటారు. రైట్. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్? ఎసెప్సిస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద infection. Freedom from the infection. Sharp instrument. షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా కావచ్చు, మెటలిక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది దేని ద్వారా రైట్ అసలు మోస్ట్లీ స్టెరైల్ చేయకూడదు అంటే బాయిలింగ్ టెక్నిక్. ఎందుకు? బాయిలింగ్ టెక్నిక్ లో షార్ప్నెస్ అనేది లూజ్ అవుతుంది, బ్లెండెడ్ గా మారుతుంది. సో ఆ షార్ప్నెస్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి బాయిలింగ్ టెక్నిక్ లో షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ని వీ షుడ్ నాట్ గో ఫర్ స్టెరైల్. ఇస్ ఇట్ క్లియర్ కదా? సో రైట్. మరి దేనిలో స్టెరైల్ చేస్తారు షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ని? 5% రిలీజ్ రావాలా? ఆటోక్లేవ్ చేయొచ్చు కదా, ప్యాక్ చేసి ఆటోక్లేవ్ చేయొచ్చు కదా. బెస్ట్ మెథడ్ ఫర్ ద డ్రెస్సింగ్ పౌడర్. డ్రెస్సింగ్ పౌడర్ ఇప్పుడు చెప్పండి. డ్రెస్సింగ్ పౌడర్ అని అన్నాను కదా. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి దానికి. సో ఏం రైట్. సో దేనిలో డ్రెస్సింగ్ పౌడర్ అంటే దేనిలో చేస్తాము? హాట్ ఎయిర్ ఓవెనా? సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. దానికి డ్రెస్సింగ్ పౌడర్కి మనకు కావాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ. సో మనం దాన్ని స్టెరైల్ చేసేటప్పుడు దాని ప్రాపర్టీస్ మోస్ట్లీ చేంజ్ కాకూడదు. ప్లస్ అది కంప్లీట్గా స్టెరైల్ అవ్వాలి. స్టెరైల్ అవ్వాలి, డిస్ఇన్ఫెక్ట్ కాదు. ఈ రెండేంటి? డిస్ఇన్ఫెక్ట్స్. ఈ రెండేంటి? డిస్ఇన్ఫెక్ట్. ఇక్కడ ఏ పౌడర్? అది డ్రెస్సింగ్ పౌడర్. డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్గా ఉండాలి. డిస్ఇన్ఫెక్టివ్ చేయాలా, స్టెరైలైజేషన్ చేయాలా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దాన్ని కెమికల్ యూజ్ చేసేది పౌడర్, కెమికల్ ఏజెంట్తో కూడా స్టెరైల్ చేయొచ్చు అనుకుంటే ఒకవేళ. కానీ ఇక్కడ ఏంటి మెయిన్గా
స్టెరిలైజేషన్ ప్రాపర్గా కాదు. స్టెరిలైజేషన్ జరగాలి అంటే డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్, దీనిలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది ఆటోమేటిక్గా రైట్. సో క్లాట్ అయిపోతుంది, మొత్తం గడగట్టిపోతుంది. దాంట్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటుంది? మాయిశ్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆటోక్లేవ్లో, రైట్. నెక్స్ట్ ఎండోస్కోపిక్ క్యాథెటరైజేషన్. ఎండోస్కోపిక్ క్యాథెటరైజేషన్ ఒకటే అక్కడ, catheterization, especially endoscopic. Options: ఏంటి ఇక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో క్యాథెటరైజేషన్ వేరు, ఎండోస్కోపిక్ క్యాథెటరైజేషన్ వేరు. క్యాథెటరైజేషన్ వేరు, ఎండోస్కోపిక్ క్యాథెటరైజేషన్ వేరు, రైట్. మళ్ళీ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్కోపిక్ క్యాథెటరైజేషన్ అని మాట్లాడుకున్నప్పుడు, మనం ఎండోస్కోపిక్ క్యాథెటరైజేషన్ అని మాట్లాడుకున్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? క్యాథెటరైజేషన్ అనుకున్నప్పుడు క్యాథెటరైజేషన్ దాంట్లో ఎందుకు చెప్తారు అనేది లాస్ట్లోనే ఉన్నాం కదా. దాంట్లో నేను మీరు ఫైండ్ అవుట్ చేయి ఒక 10 పాయింట్లు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన 10 పాయింట్లు నేను రౌండ్ చేస్తాను. మీరు కూడా మెటీరియల్లో రౌండ్ చేసుకోండి 10 పాయింట్స్. మీరు టోటల్గా దాన్ని ఏం చేయట్లేదంటే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. మన మెటీరియల్ని మీరు ఫుల్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో దీంట్లో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సరే ఈ క్వశ్చన్ ఇచ్చాను కదా మీకు నేను ఇప్పుడు ఎగ్జామ్లో, దీంట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను కదా, అన్ని క్వశ్చన్స్ ఇక్కడికే చెప్తున్నాను ఎందుకంటే 4-5 క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి అవి అన్నిటికీ రివిల్స్ ఇక్కడే చెప్తున్నాను నేను, రైట్. సో ఈ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్ ఏంటి? న్యాచురల్ మెథడ్. సో న్యాచురల్ మెథడ్ అంటే సన్లైట్ అని కావచ్చు, రైట్. సో లేదంటే కంప్లీట్ డ్రై అయినా కావచ్చు. ఎగ్జాంపుల్లో ఈ రివర్, లేక్, ట్యాంక్ ఇలా అడుగుతాడు క్వశ్చన్. రివర్, లేక్, ట్యాంక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్ లేదా టైప్ ఆఫ్ డిస్ఇన్ఫెక్టివ్ టెక్నిక్. ఏది అది? ఏ టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్? న్యాచురల్ స్టెరిలైజేషన్. అదొకటి అడుగుతాడు. ఒకవేళ అడిగితే నెక్స్ట్ దీంట్లో అడిగినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే అడుగుడు పెద్దగా అండ్ హీట్లలో డ్రై హీట్ నుంచి ఒక బిట్ వస్తుంది. మోస్ట్లీ డ్రై హీట్ నుంచి వచ్చే ఒక బిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైట్. సో నీడిల్స్ అండ్ ఫోర్షిప్స్, రైట్. సో ఈ నీడిల్స్ అండ్ ఫోర్షిప్ కి మోస్ట్ కామన్లీ ఏమి యూజ్ చేస్తాం మనము? రెడ్ హీట్ యూజ్ చేస్తాం. ఏంటి? రెడ్ హీట్ యూజ్ చేస్తాం, రైట్. సో అండ్ ఇక్కడ రైట్. సో ఫ్లేమింగ్ మోస్ట్లీ ఏమి యూజ్ చేస్తాము? గ్లాస్ స్లైడ్స్. సో ఇలా కాకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్సినరేషన్, హాట్ ఎయిర్ ఓవెన్ ఇది కూడా కామన్. సో అది పక్కన పెట్టండి. ఫ్లేమింగ్, ఇన్సినరేషన్, హాట్ ఎయిర్ ఓవెన్ ఇది కామన్. దీంట్లో ఇన్సినరేషన్ మెథడ్, ఏ మెథడ్? ఇన్సినరేషన్ మెథడ్లో మోస్ట్ కామన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటి? సాయిల్, రైట్. సో సాయిల్ డ్రెస్సింగ్. సో సాయిల్ డ్రెస్సింగ్ మెటీరియల్ అనేది దేనితోని మెయిన్గా స్టెరైల్ అవుతాయి అనే ఎగ్జామ్లో పెట్టు. ఇలాంటి మెటీరియల్ ఏం చేస్తాం మనము? ఇన్సినరేషన్ చేస్తాం. ఏం చేస్తాము? ఇన్సినరేషన్ చేస్తాం, రైట్. ఇన్సినరేషన్ చేసే దాన్ని చేస్తాం, అదొక బిట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బిట్ ఏంటంటే ఓకే గ్లాస్ సిరింజెస్, రైట్. సో టెస్ట్ ట్యూబ్స్, రైట్. కాటన్, రైట్. సో స్వాబ్స్, స్కాల్స్, సిరింజెస్, రైట్. సో ఇవన్నీ మనం డ్రై హీట్లో మోస్ట్గా హాట్ ఎయిర్ ఓవెన్, డ్రై హీట్లో ఏది? హాట్ ఎయిర్ ఓవెన్ అనే టెక్నిక్ని బాగా యూజ్ చేస్తాము. అది మోస్ట్ కామన్లీ యూజ్ చేసేది.
రైట్. సో ఇది పోయిన తర్వాత మాయిస్ట్ హీట్కి వచ్చేయండి. డ్రై హీట్లో మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ ఏంటి? హాట్ ఎయిర్ ఓవెన్. డ్రై హీట్లో మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ ఏంటి? హాట్ ఎయిర్ ఓవెన్. రైట్, అదొకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్గా మనకి ఫ్యాక్చరైజేషన్ గురించి ఒకవేళ బిట్ అడిగినట్టయితే, ఫ్యాక్చరైజేషన్ గురించి ఒకవేళ బిట్ అడిగినట్టయితే మెయిన్గా ఈ మెథడ్ అడుగుతాడు. ఏ మెథడ్? ఫ్లాష్ మెథడ్ గురించి అడుగుతాడు. హౌస్ హోల్డ్ మెథడ్ గురించి అడిగినట్టయితే మోస్ట్లీ ఫ్లాష్ మెథడ్ గురించి. అయితే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి దీనికి మధ్యన డ్యూరేషన్ ఇదెంత? దీంట్లో ఇయ్యలే కదా మెటీరియల్, ఇదేంతసేపు? ఎంత? 15 సెకండ్స్. మోస్ట్లీ 15 సెకండ్స్. ఒకవేళ రేంజ్ అడిగారు అనుకోండి, రేంజ్ అడిగితే అప్పుడు ఏనండి 15 to 20 సెకండ్స్ అండి. సో ఇదేంటో యూజ్ చేస్తారు? ఇండస్ట్రీస్లో. ఫ్లాష్ మెథడ్ దేంట్లో యూజ్ చేస్తారు? ఇండస్ట్రీస్లో. ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది, ఫ్యాక్చరైజేషన్స్లో ఇక్కడ నుంచి పక్కా ఒక బిట్ వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ బిట్ వచ్చినట్టయితే రైట్. సో ఇది కూడా ఇందాక అడిగాను కదా నేను. రైట్. సో ఇన్స్పిరేషన్ అంటే ఏంటనేసి ఇందాక అడిగాను కదా. ఏంటి? స్లో solidifications of serum. Right. So and egg ఎంత డిగ్రీ? రైట్. సో అది మోస్ట్ కామన్లీ రైట్. సో మనము సీరం లైక్ కంటెంట్ ని దీన్ని యూజ్ చేస్తాం. సీరం లైక్ కంటెంట్ ని అంటే కొన్నిటికి మారుస్తాం కదా మనం, కరిగించడం అంటారు కదా, కరిగించడంలో మోస్ట్లీ ఈ టెక్నిక్ యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇది కూడా ఎగ్జామ్లో బిట్, పైకి లాగుతాను ఉండండి ఒక్క నిమిషం. ఈ బిట్ అడిగాను నేను ఎగ్జామ్లో, ఈ బిట్ అడిగాను కదా. సో స్టెరిలైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ మోస్ట్లీ ఎంత డిగ్రీ టెంపరేచర్? 100 డిగ్రీ టెంపరేచర్. రైట్. సో ఏంది? ఇది సేమ్. రైట్. సో ఇక్కడ డిగ్రీ మారుతుంది, మీకు అర్థమైందా? ఇది సేమ్. ఇక్కడ ఏం మారుతుంది? సో ఎగ్ అండ్ సీరం మీడియంస్ ని మోస్ట్లీ మనం ఎన్ని డిగ్రీలు? 100 డిగ్రీస్ దగ్గర చేసినట్టయితే ఎంతసేపు? 30 మినిట్స్ కనుక చేసినట్టయితే. సో రైట్. సో ఏంటి? కంటిన్యూషన్ ఫర్ స్టేట్మెంట్ మొత్తం అర్థమైంది. రైట్. సో ఇక్కడ స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్ లో మెయిన్ గా మనము ఎగ్ లేదా సీరం మీడియాని మెయిన్ గా మనం ఏం చేస్తామంటే 100 డిగ్రీ టెంపరేచర్ యూజ్ చేసి రైట్. సో స్టీమ్ ని పాస్ చేసుకుంటూ రైట్ ఫర్ 30 మినిట్స్ స్టీమ్ ని పాస్ చేసుకుని కంటిన్యూస్ గా 3 డేస్ యూజ్ చేసినట్లయితే దాన్ని స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అంటాం. రైట్. సో అండ్ ఇక్కడ బాయిలింగ్ అనే టెక్నిక్ లో ఏంటి? బాయిలింగ్ అనే టెక్నిక్ లో మోస్ట్ కామన్లీ దానికి దీనికి ఈ రెండు 100 డిగ్రీ టెంపరేచర్స్, ఈ రెండు 100 డిగ్రీ టెంపరేచర్స్. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది? డైరెక్ట్ గా వాటర్ ని డైరెక్ట్ గా బాయిల్ చేస్తాం. మనం ఏం చేస్తాము? వాటర్ ని డైరెక్ట్ గా బాయిల్ చేసి దాంట్లో ఎంత డిఫ్యూజ్ టెంపరేచర్ యూజ్ చేస్తున్నాము? టెంపరేచర్ ఎంత డిఫ్యూజ్ చేస్తున్నాము? 100 డిగ్రీస్ టెంపరేచర్ ని డిఫ్యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే కొన్నిటికి ఏమవుతుందంటే 100 కి మించకూడదు, 100 కి తగ్గకూడదు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కి. అప్పుడు ఏమవుతాయంటే ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తాం. అయితే దీంట్లో పెనిట్రేషన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఏ కెపాసిటీ? పెనిట్రేషన్. వాటర్ అనేది పెనిట్రేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ వాటర్ అన్నిటికీ పెనిట్రేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. రైట్. సో రైట్. సో కాకపోతే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. ఏంటంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డ్రాబ్యాక్ ఏంటంటే వెజిటేటివ్ స్పోర్స్ ఉంటాయి కదా, వెజిటేటివ్ స్పోర్స్. సో వెజిటేటివ్ స్పోర్స్ అనేవి డిస్ట్రాయ్ కావు. అంటే ఏంటి? గుడ్డు పగలదు. దీంట్లో ఏం పగలదు? గుడ్డు ప్రాపర్గా పగలదు. గుడ్డు గట్టిగా ఉందనుకోండి పగలదు. అది ఏ మెథడ్? బాయిలింగ్ మెథడ్. ఎగ్జాంపుల్ ఇది అడుగుతాడు, వెజిటేటివ్ స్పోర్స్ డిస్ట్రాయ్ కాలనీ మెథడ్. రైట్. సో మోస్ట్లీ వి కాల్ యాస్ ఏ అది. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వస్తాము?
రైట్. సో అబౌవ్ 100 రైట్. సో ఇక్కడ ఈ బిట్ అడిగాను కదా నేను, ఈ బిట్ అడిగాను కదా. మెయిన్లీ ఏంటి 121 గుర్తుపెట్టుకోవాలి, 15 pounds గుర్తుపెట్టుకోవాలి, 15 minutes గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి ప్రెషర్, ఇదేంటి ప్రెషర్, ఇదేంటి డ్యూరేషన్, ఇదేంటి డిగ్రీ ఆఫ్ హీట్. క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే ద అమౌంట్ ఆఫ్ హీట్, మోస్ట్ కామన్లీ ద అమౌంట్ ఆఫ్ హీట్ యూజ్డ్ ఇన్ ద ఆటోక్లేవ్. ఎంత డిగ్రీ వరకు యూజ్ చేయొచ్చు? 121 degrees Celsius. రైట్. సో ద అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ ఫర్ ద 121 degree హీట్ ని యూజ్ చేసి ఎంత డ్యూరేషన్ లో ఆటోక్లేవ్ చేయొచ్చు? 15 to 20 minutes. ఎంత ప్రెషర్ ని అప్లై చేయొచ్చు? 15 to 20 minutes ఆటోక్లేవ్ చేసినట్లయితే 121 యూజ్ చేసి 15 to 20 minutes చేస్తే ఎంత ప్రెషర్ ని యూజ్ చేయొచ్చు? సో చూసారా, ఈ 3 పదాలలో 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 పదాలకు సంబంధించి 3 క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు మీరు ప్రెషర్ గుర్తుపెట్టుకోవాలి, డ్యూరేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఆ తర్వాత మెయిన్గా టెంపరేచర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో మెయిన్లీ రైట్. సో మెటీరియల్ ఏంటి, మెయిన్లీ మెటీరియల్ ఏంటి? బాబు నేను రాను. అరే ఇది ఎందుకు వచ్చింది? రైట్. సో ఏదో చెప్తున్నా నేను, మెటీరియలా? రైట్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మోస్ట్ కామన్లీ మనం ఏమేమి యూజ్ చేస్తాం ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఏమేమి యూజ్ చేస్తాము? రబ్బర్, ప్లాస్టిక్, సిరింజెస్, గౌన్, డ్రెస్సింగ్, రైట్. సో కల్చర్ మీడియా, డ్రెస్సింగ్ అండ్ కల్చర్ మీడియా. సో దీంట్లో కామన్గా మనం ఆటోక్లేవ్ చేసేటప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ని ఇంతగా అడగడు, స్ట్రక్చర్ గురించి పెద్దగా అడగడు, అది వదిలేయండి. స్ట్రక్చర్ గురించి అడగరు, అది వదిలేయండి. రైట్. సో ఏదైనా డ్రెస్సింగ్ మెటీరియల్ ఏదైనా కానివ్వండి, ఏ మెటీరియల్? డ్రెస్సింగ్ మెటీరియల్. సో ఊండ్ని ఓపెన్ చేసేటప్పుడు, ఊండ్ని క్లోజ్ చేసేటప్పుడు మోస్ట్లీ మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తాము? డ్రెస్సింగ్ మెటీరియల్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ డ్రెస్సింగ్ మెటీరియల్ అని కూడా అడుగుతాడు, అది ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్కి సంబంధించి. వాట్ ఈస్ డ్రెస్సింగ్ మెటీరియల్? It's a sterile equipments, sterile equipments or sterile articles. Sterile అని చెప్పొచ్చు మనం, వాటిని డిస్ఇన్ఫెక్టివ్ కాదు, లేదంటే సెప్టిక్ కాదు, స్టెరైల్. స్టెరైల్ ఎక్విప్మెంట్స్ని మోస్ట్లీ మనం డ్రెస్సింగ్ ఏజెంట్స్ అంటాము. డ్రెస్సింగ్ ఏజెంట్స్ మోస్ట్లీ ఆటోక్లేవ్, డ్రెస్సింగ్ ఏజెంట్స్ మోస్ట్లీ ఆటోక్లేవ్. ఓటీ మెటీరియల్ మొత్తం ఆటోక్లేవే, ఓటీ మెటీరియల్ మొత్తం ఆటోక్లేవ్. సో దీంట్లో నుంచి ఒక బిట్ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బిట్ అడిగా మీకు నేను, దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు మెయిన్గా. ఏంటి అది అంటే గామా రేస్, ఆల్ట్రా రేస్, ఎక్స్ రేస్, గామా రేస్. ఇక్కడ 3 ఉంటాయి, ఆల్ట్రా రేస్, ఎక్స్ రేస్, గామా రేస్. రైట్. సో మెయిన్గా ఆల్ట్రా రేస్, ఎక్స్ రేస్, గామా రేస్లలో ఈ టెక్నిక్ని మోస్ట్ కామన్గా మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే దీన్ని ఎగ్జామ్లో అడిగా నేను. ఏంటి? డిస్పోజబుల్, ఏదైనా ఒక డిస్పోజబుల్ ఎక్విప్మెంట్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, అది క్యాథిటర్ కావచ్చు, ఏంటి క్యాథిటర్ కావచ్చు. ఇక్కడ చూడండి డిస్పోజబుల్ క్యాథిటర్. ఇందాక క్వశ్చన్ ఏం అడిగాను, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఆపాము మనము? ఏ క్యాథిటర్ అన్నాను? ఎండోస్కోపిక్ క్యాథిటర్. ఇదేంటి? డిస్పోజబుల్ క్యాథిటర్. క్యాథిటర్ ఏదైనా క్యాథిటరే సార్ అనేసి పెట్టేస్తాం మనం. అందుకనిగో ఆ క్వశ్చన్ని తీయడానికి ఈ క్వశ్చన్ బయటికి తీస్తాను నేను. డిస్పోజబుల్ క్యాథిటర్ అంటే మేల్ క్యాథిటర్ ఉంది, ఫీమేల్ క్యాథిటర్ ఉంది. ఇవి డిస్పోజబుల్ క్యాథిటర్సే కదా మోస్ట్ కామన్లీ. ఏ క్యాథిటర్స్? డిస్పోజబుల్ క్యాథిటర్స్. డిస్పోజబుల్ క్యాథిటర్స్ మోస్ట్లీ మనము ఏ టెక్నిక్ ద్వారా డిస్పోజబుల్ చేస్తాము అంటే రేడియేషన్ టెక్నిక్ ద్వారా చేస్తాము. ఏ టెక్నిక్? రేడియేషన్. రైట్. సో మోస్ట్లీ గామా రేడియేషన్స్ని యూజ్ చేసి డిస్పోజబుల్ క్యాథిటర్స్ని రిమూవ్ చేస్తాం.
ఇది క్లియరా? రైట్. సో అదే ఎండోస్కోపిక్ క్యాథెటర్స్ అయితే రైట్. సో 2% గ్లిజరాల్. డిస్పోజబుల్ సిరింజెస్, డిస్పోజబుల్ సిరింజెస్, సిరింజెస్ హాట్ ఎయిర్ ఓవెన్. గ్లాస్ సిరింజెస్ బాయిలింగ్ వద్దా? బాయిలింగ్ వద్దా గ్లాస్ సిరింజెస్కి? వద్దా? ఎందుకు వద్దు? నేను దూరమేం పోలేదు. ఇదమ్మా ఇదేనా అది? రైట్. సో ఇక్కడ కూడా మనం బాయిలింగ్ మెథడ్లో కూడా చేయొచ్చండి. ఏ మెథడ్లో? బాయిలింగ్ మెథడ్లో కూడా చేయొచ్చు. రైట్. సో అండ్ హాట్ ఎయిర్ ఓవెన్ మెథడ్లో కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఏంటి? హాట్ ఎయిర్ ఓవెన్లో మెథడ్లో కూడా చేయొచ్చు మనం. రైట్. సో అరే ఇది చెప్పలేదు కదా మీకు, నేను మర్చిపోయినా. ఇది చెప్పలేదు కదా మీకు. వ్యాక్సిన్ బాత్. సో ఇది మోస్ట్లీ రైట్. సో వ్యాక్సిన్ బాత్కి టెంపరేచర్ అడిగేది ఇది ఒకటే బిట్. ఎంత డిగ్రీస్? రైట్. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఎక్కడున్నా నేను? రేడియేషన్స్. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంకొకటి ఇక్కడ ఇది కూడా బిట్. ఇక్కడ చూడండి అమ్మా, ఇది బిట్. ఏంటి? ట్రాన్స్ఫ్యూజన్ సెట్స్ కానివ్వండి, సర్జికల్ క్యాటగట్స్ ఉంటాయి కదా. రైట్. సో సర్జికల్ క్యాటగట్స్ కానివ్వండి, ఈ డ్రెస్సింగ్ మెటీరియల్ మొత్తాన్ని, అదర్ డ్రెస్సింగ్ మెటీరియల్ మొత్తాన్ని మోస్ట్లీ మనము ఏం చేస్తాము? డిస్పోజబుల్ అనుకున్నప్పుడు ఏం చేస్తాము? రేడియేషన్. అదే మెటీరియల్ సాలిడ్ అయితే పౌడర్. సాలిడ్ జనరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ ప్యాడ్స్ ఉన్నాయండి, మొత్తం రక్తం వచ్చిన, స్టెయినింగ్ వచ్చిన ప్యాడ్స్ మొత్తాన్ని తుడిసి మళ్ళీ తీసుకెళ్ళి ఆటోక్లేవ్లో వేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? నేను అడిగేది అదే కదా. సాలిడ్ మెటీరియల్ అంటే అదే కదా. సాయిల్డ్ కాదు, సాలిడ్. సాయిల్డ్ అంటే ఓకే, సాయిల్డ్ అయిపోయింది. రైట్. సో సాలిడ్ డ్రెస్సింగ్ మెటీరియల్స్ అంటే బల్క్గా ఇప్పుడు సాలిడ్ డ్రెస్సింగ్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఇందాక అన్నాను కదా, యూజ్డ్ డ్రెస్సింగ్ ప్యాడ్స్, డ్రెస్సింగ్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే మెటీరియల్ ఉంటుంది కదా. ఆఫ్టర్ డ్రెస్సింగ్ జనరేటింగ్ మెటీరియల్. బిఫోర్ డ్రెస్సింగ్ ఏమో ఆటోక్లేవ్. ఆఫ్టర్ డ్రెస్సింగ్ జనరేట్ అయ్యేది, పస్ రిలీజ్ అయినది, అదంతా ఏం చేస్తాం మనము? సో అది అడుగుతారు. రైట్. సో వేస్టేజ్ జనరేటెడ్ ఫ్రమ్ ద డ్రెస్సింగ్. వేస్టేజ్ జనరేటెడ్ ఫ్రమ్ ద డ్రెస్సింగ్. అచ్చా, నేను క్వశ్చన్ అడగడంలో కొంచెం రైట్. సో అది షేర్ కావట్లేదు అనుకుంటా. ఓహో, ఇది అయితే అది వస్తుందా? ఓకే. అదేంటి? మోస్ట్లీ ఇన్సినరేషన్. జనరేషన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ మెటీరియల్ ఇన్సినరేషన్. అది మీరు కాన్సన్ట్రేట్ చేయండి. రైట్. సో ఇది స్టెరిలైజేషన్కి సంబంధించి. దీంట్లో చాలా క్వశ్చన్స్ అడిగాను. రైట్. అండ్ ఇంకొక క్వశ్చన్ దీంట్లో ఇక్కడే ఉంది, అది చెప్పేస్తాను నేను. ఏంటంటే హాలోజన్ ఏజెంట్స్ గురించి. రైట్. ఇక్కడ చూడండి, ఎగ్జామ్లో ఇది బిట్ అడుగుతాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయింది హాలోజనిక్ ఏజెంట్స్ ఎక్కువ యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్ ఏజెంట్స్లో అయోడిన్. ఏంటి? అయోడిన్. ఏ ఏజెంట్? యాంటీసెప్టిక్ ఏజెంట్. ఏజెంట్ అది యాంటీసెప్టిక్ ఏజెంట్. సో యాంటీసెప్టిక్ ఏజెంట్ ఆఫ్ అయోడిన్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్. ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్. ఇది ఏ మెథడ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్ కేటగిరీ కిందకి వస్తుందంటే హాలోజన్స్ కిందకి వస్తుంది. ఇది దేని కిందకి వస్తుంది? హాలోజన్స్ కిందకి వస్తుంది. రైట్. సో ఇక్కడ 2 పాయింట్స్లో అడుగుతారు. మన హాలోజన్ ఏజెంట్లలో
స్కిన్ పర్పస్ అంటే హ్యూమన్ పర్పస్లలో యూజ్ చేసే దాన్నేమో అయోడిన్ అంటాము. అదే హాలోజెనిక్ ఏజెంట్ మనము వాటర్ ఫిల్టర్లో యూజ్ చేసే దాన్ని క్లోరైన్ అంటాం. రైట్. సో క్లోరైన్ తెలుసా? క్లోరినైజేషన్. ఏంటి? క్లోరినైజేషన్. సో క్లోరినైజేషన్ అనేది వాటర్ రీసైక్లింగ్ మెకానిజం తెలుసా మీకు? ఏ మెకానిజం? వాటర్ రీసైక్లింగ్ వాటర్. సో మీకు తీసుకెళ్ళినట్టుంది, ప్లాంట్లో కూడా తీసుకెళ్ళినట్టుంది. ఇంత పెద్ద క్లోరినైజేషన్ సిలిండర్ ఉంటుంది, దాంట్లో నుంచి ఎంత ప్రెషర్, ఎంత పర్సంటేజ్ క్లోరినైజేషన్ సెట్ చేస్తారు మీకు అది కూడా చెప్పుంటారు. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు మీకు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళా ఇండస్ట్రియల్ టూర్కి? జిఎన్ఎం ఏంది? బీఎస్సీ నర్సింగ్ వాళ్ళనే తీసుకెళ్తారు. జిఎన్ఎం వాళ్ళని ఎక్కడిది ఏమో, జిఎన్ఎం వాళ్ళని తీసుకెళ్తారో లేదు కానీ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని మాత్రం రైట్. సో తీసుకెళ్ళలేదా? క్లోరినైజేషన్ అనే ట్యాంక్ ఇంత పెద్దగా ఉంటుంది. ఆన్లైన్ వాళ్ళు మీకు తీసుకెళ్లారా? రైట్. సో 5% అండి. ఎంత అంటే 5% సెట్ చేసి ఉంటారు. ఎంత పర్సెంట్ అంటే 5%. సో 5% క్లోరినైజేషన్ని సెట్ చేస్తారు. రైట్. సో అంటే ఆ వాటర్ పోతున్నప్పుడు 5% ఆఫ్ క్లోరినైజేషన్ ప్రెషర్ని సెట్ చేసి ఈ వాటర్ని మనం ఏం చేస్తామంటే క్లోరినైజేషన్ చేస్తాము. ఆ తర్వాత బ్లీచింగ్ అవుతుంది. క్లోరినైజేషన్ అయిన తర్వాత ఏమవుతుంది? వాటర్ బ్లీచింగ్ అవుతుంది. బ్లీచింగ్ అయిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ అయిన తర్వాత వాటర్ ఏంటవుతుంది? శాండింగ్ బెడ్స్కి వెళ్ళిపోతుంది. శాండింగ్ బెడ్స్ తర్వాత ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. మీరు ప్లాంట్లో చూడలేదా? రైట్. సో అనువనువి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లాంట్ని తీసుకెళ్తే. టూర్లు అంటారు. సర్లే, మీ డైరెక్టర్ దగ్గర డబ్బులు లేవంటుంది, అది తీసుకెళ్ళలేదు, మీరేం చేస్తారులే కానీ. రైట్. సో ఇది కూడా బిట్టండి. మోస్ట్ కామన్లీ ఆల్కహాల్ ఎంత పర్సంటేజ్ ఈ మధ్య? రైట్. సో ఈ మధ్య యూజ్ చేస్తారు కదా హ్యాండ్ శానిటైజర్స్. మొత్తము హ్యాండ్ శానిటైజర్స్లో ఆల్కహాల్ అన్నా, ఇథనాల్ అన్నా, ఇథనోల్ అన్నా అన్నీ ఒకటే. మళ్ళీ 10 పేర్లు అనకండి. ఇథనాల్, ఇథనోల్, ఆల్కహాల్ ఇవన్నీ ఒకటే. ఇథైల్ ఆల్కహాల్ ఇవన్నీ ఒకటే. ఎంత పర్సంటేజ్? 70% used for the antiseptic agent. 70% used for the antiseptic agent. Antiseptic agents లేదంటే మెయిన్లీ రైట్. సో ఎసెప్టిక్ ఏజెంట్. ఎసెప్టిక్ ఏజెంట్స్. సో ఎసెప్టిక్ ఏజెంట్ లేదంటే యాంటీసెప్టిక్ ఏజెంట్స్గా ఆల్కహాల్ని ఎంత ప్రపోర్షన్లో యూజ్ చేస్తాము? 70%. రైట్. సో 70%లో యూజ్ చేస్తాం. తాగేటప్పుడు ఎంత కాన్సన్ట్రేటెడ్? బియర్లో ఎంత కాన్సన్ట్రేట్ ఉంటుంది ఆల్కహాల్? బియర్లో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు బియర్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత? 750 ml బియర్ ఉంటుంది. 75 సచ్చి ఊరుకుంటాడు వాడు. నేను క్వశ్చన్ ఏంటంటే ఒక బియర్ 750 ml ఉంటుంది. ఒక బియర్ బాటిల్ 750 ml ఉంటుంది. లైట్ బీర్లో ఎంత ఉంటుంది? స్ట్రాంగ్ బీర్లో ఎంత ఉంటుంది? సో లైట్ బీర్లో 4% ఉంటుంది, స్ట్రాంగ్ బీర్లో 6 నుంచి 7% ఉంటుంది. మరి లైట్ బీర్ అంటే ఏంది, స్ట్రాంగ్ బీర్ అంటే ఏంది? బీజర్లో కూడా 4% ఉంటుంది. బీజర్లో ఎంత ఉంటుంది? 4% ఉంటుంది ఆల్కహాల్. రైట్. సో కాకపోతే బీజర్ అంటే 750 ml ఉండకుండా ఏంది సార్ ఈ ఆల్కహాల్ పురాణం అంటారా? వదిలేయండి, ఆల్కహాల్ పురాణం మనకెందుకు? రైట్. అది కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిదీ ఐడియా ఉండాలి కదా. సో అన్నిటికంటే స్ట్రాంగ్ ఆల్కహాల్ ఉన్న మందేది అంటే అదే వైనా, బియరా, బ్రాందీయా, విస్కీయా, రమ్మా. సో వీటిలో ఒకటి స్ట్రాంగ్ ఆల్కహాలిక్ ఏజెంట్. జానీ చెప్పు, ఉన్నావా జానీ? సో జానీ అంటే ఆయన తాగడు పాపం, ఆయనకు తాగడం అలవాట్లేదు. రైట్. సో ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా మీరు, దీనిలో నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది. రైట్. అండ్ డైల్లో కూడా జెంటలిన్ వైలెట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో ఇది కూడా బిట్. డైస్లలో మనము యూజ్ చేసే డైల్ ఏంటంటే జెంటలిన్ వైలెట్ లేదంటే మలాచైట్ గ్రీన్. ఇవి కూడా డైస్ని యూజ్ చేసి కూడా మనము డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్గా యూజ్ చేస్తాం. ఏ డైస్ అనేది అడుగుతారు ఎగ్జామ్లో, అది కూడా గుర్తుపెట్టుకోండి. అమ్మా, మా ఫార్మాలిటీ హైడ్ గురించి చెప్పలేదు కదా, మర్చిపోయాను. క్వశ్చన్ వస్తుంది అప్పుడు చెప్తాను.
క్వశ్చన్ వస్తుంది, రైట్? క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను. ఫార్మాల్డిహైడ్ డైరెక్ట్ ఏజెంటే కదా, పర్టికులర్గా ఒకసారి రైట్. సో ఎండోస్కోపిక్ క్యాథిటర్ ఆర్ స్టెరైల్ బై అయిపోయింది కదా ఇది. ఓకే, 5% సేవలను యూజ్ చేయము మోస్ట్లీ. ఇక్కడ ఒకటి గుర్తుపెడతాను, ఇందాక చెప్పలేదు, మళ్ళీ చెప్పలేదు నేను. డెటాల్ ఉంది కదా, డెటాల్ ఉంది కదా. సో డెటాల్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ డెటాల్ని మనం యాంటీసెప్టిక్ ఏజెంట్గా యూజ్ చేస్తాం? 5% అండి. 5% కదా. మీరు ఒక సొల్యూషన్ కూడా ప్రిపేర్ చేస్తారు కదా, టీపీఆర్ డ్రై ప్రిపేర్ చేసినప్పుడు 100 ml నుంచి, రైట్? సో 5% అంటే 25 ml ఆఫ్ డెటాల్. ఆల్రెడీ క్వశ్చన్ మీరు చేశారు కదా, నేను అదే నేను క్వశ్చన్ అయినా అడిగా, నేను ఎంత పర్సంటేజ్ ఆఫ్ డెటాల్ని, రైట్? సో మనము డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్గా యూజ్ చేస్తాము. ఎంత? 5%. ఎంత పర్సంటేజ్ ఆఫ్ డెటాల్ని మనము సోప్లో యూజ్ చేస్తాము? డెటాల్ సోప్ ఉంది కదా, దాంట్లో ఎంత పర్సంటేజ్ యూజ్ చేస్తాము? ఎంత? 1%. ఇది ఎగ్జామ్లో పెట్టండి. సోప్లో యూజ్ చేస్తాం డెటాల్ సోప్ ఉంది కదా, దాంట్లో ఎంత పర్సెంట్ డెటాల్ని యూజ్ చేస్తారు? కాన్సన్ట్రేటెడ్ 1% ఆఫ్ డెటాల్ కాన్సన్ట్రేటెడ్ యూజ్ చేస్తారు. అది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్, among which not sterile by the antiseptic solution? NG tubes, ET tubes, ఎవరైనా NG ట్యూబ్ని ఎవరైనా 2% గ్లూటరైడ్ యూజ్ చేసి మళ్ళీ యూజ్ చేస్తారా? NG ట్యూబ్ అనేది డిస్పోజబుల్ క్యాథిటర్ కాదండి అది. మరి దాన్ని ఏం చేయాలి? వామ్మో, దండం పెడతాం మీకు. డిస్పోజ్ కాదండి, ఎట్లా డిస్పోజ్ చేస్తాము? గామా రేడియేషన్ యూజ్ చేసి చేస్తామండి. డిస్పోజ్ ఎట్లా ఏం చేయాలంటే డిస్పోజ్ చేయాలి. ఎట్లా డిస్పోజ్ చేస్తామంటే గామా రేడియేషన్ యూజ్ చేసి డిస్పోజ్ చేస్తాము. ఈటీ ట్యూబ్స్ మొత్తము మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి 2% గ్లూటరాల్డిహైడ్తో చేస్తాము. ఐడియా ఉంది కదా, దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఐడియా ఉంది కదా. ఎండోస్కోప్స్ అన్నా, రైట్? సో ఈటీ ట్యూబ్స్ అన్నా అన్నీ ఒకటే, రైట్? రైట్. సో సీజర్స్కి యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ని యూజ్ చేయరు. ఎందుకు చేయము? క్లీన్ అవ్వవు కావట. ఎందుకు క్లీన్ అవ్వవు? ఎందుకు క్లీన్ అవ్వవు? ఆడ యాంటీసెప్టిక్ సొల్యూషనే యూజ్ చేస్తాడు. ఎవడు? షాపోడు, కటింగ్ షాపోడు యూజ్ చేస్తాడు. సో విషయం ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ ఇది ఆన్సర్ ఏంటంటే ప్యాథోజెనిక్ ఏజెంట్స్ అనేవి మోస్ట్లీ యాంటీజెనిక్, సో యాంటీసెప్టిక్ సొల్యూషన్స్తో కీల్ కాకపోవడం కాకుండా ఇక్కడ ఇంకొకటి కూడా అవుతుంది. ఏంటంటే మోస్ట్లీ ఈ సీజర్స్ మీద సెప్టిక్ సొల్యూషన్స్ కనుక అప్లై చేసినట్టయితే అది స్టెయిన్గా ఫామ్ అవుతుంది. అది అలాగనే స్టిక్ అవుతుంది. మోస్ట్లీ ఆ ఏజెంట్ అనేది స్టిక్ అవుతుంది, అంత స్టెరైల్ కాదనమాట, రైట్? సో మెయిన్గా అది ఆ ప్రాపర్టీస్ అనేది, ఆ మెటాలిక్ ప్రాపర్టీస్ అనేది మోస్ట్లీ డిస్టర్బ్ అవుతాయి. మోస్ట్లీ సీజర్స్కి ఏ టెక్నిక్ యూజ్ చేస్తాము? సీజర్ స్టెరైల్ బై ఆటోక్లేవ్స్నా? ఇంకా ఆటోక్లేవ్స్ కాకుండా బాయిలింగ్ చేయొద్దా? షార్ప్నెస్ పోతుంది, రైట్? సో ఏం చేయొచ్చు? హాట్ ఎయిర్ ఓవెన్ చేయొచ్చు. చేయకూడదు చేసేది గుర్తుపెట్టుకుంటే చాలు. గ్యాస్ యూజ్డ్ ఫర్ ద ఫ్యూమిగేషన్ ప్రాసెస్. Formaldehyde, right? So mostly formaldehyde is a gas agent. So operation theater ni ఎంతసేపు క్లోజ్ చేయొచ్చు అని చెప్పాను?
ఆన్లైన్ వాళ్ళు ఫార్మాలిన్ చేసిన తర్వాత ఎంతసేపు క్లోజ్ చేసి ఉంచుతాము? క్వశ్చన్ అర్థమైందా మీకు? క్వశ్చన్ అర్థమైందా? అదే అడుగుతున్నా. ఏం లేదు, ఫార్మలిన్ ఉంది కదా, ఫార్మలిన్ని మనము స్ప్రే చేసిన తర్వాత రూమ్ని క్లోజ్ చేస్తాము. ఎందుకు? ఏం బయటికి రాకుండానా? సో ఒకే ఒక పర్పస్ ఏంటంటే ప్రతి కార్నర్లోకి గ్యాస్ అనేది పెనిట్రేట్ అవ్వడానికి, ఎడ్జ్ ఆఫ్ కార్నర్లోకి కూడా ఆ గ్యాస్ అనేది పెనిట్రేట్ అయ్యి కార్నర్లో ఉండే దాంట్లో కూడా మనము మోస్ట్లీ డిఫ్యూజ్ అవ్వడానికి మనం యూజ్ చేసే ఏజెంట్ ఏంటి అంటే ఫార్మలిన్ ఏజెంట్. సో ఫార్మలిన్ ఏజెంట్స్ని క్లోజ్ చేసినప్పుడు మనము ఎంతసేపు క్లోజ్ చేస్తాం? మోస్ట్లీ ఎంతసేపు? 48 అవర్స్, మినిమం 48 అవర్స్ అనేది క్లోజ్ చేస్తాం, రైట్? సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, దాంట్లో మిగతా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? రాలేదు కదా ఇంకా క్వశ్చన్. ఫినాల్ వచ్చినప్పుడు చెప్తాను. డిస్పోజబుల్ సిరింజెస్, ఈ పదం రాగానే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి మీరు? రేడియేషన్. డిస్పోజబుల్ రాగానే ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? గామా రేడియేషన్. ఏ రేడియేషన్? గామా రేడియేషన్. మోస్ట్ కామన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గామా రేడియేషన్ ని కామన్ గా యూజ్ చేస్తాం, రైట్? సో అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ని కూడా యూజ్ చేస్తాం. ఏ థెరపీ, ఏ ట్రీట్ ఇది? అల్ట్రా వైలెట్ రేడియేషన్. సన్లైటే కదా, అల్ట్రా వైలెట్ రేడియేషన్ అన్నా సన్లైట్ అన్నా ఓకే. సో అల్ట్రా వైలెట్ రేడియేషన్ యూజ్ చేసి వాటర్, రైట్? సో ట్యాంక్, రివర్స్ అన్నిటికీ అల్ట్రా వైలెట్ రేడియేషన్సే అవి, సన్లైటే అవి. ఇక్కడ గామా రేడియేషన్ యూజ్ చేసేది మెయిన్గా, రైట్? సో ఇక్కడ ఉండండి, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని మోస్ట్లీ ఇన్సినరేషన్ టెక్నిక్లోనే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నిడిల్ ఉంది కదా, నిడిల్ని మోస్ట్లీ మనం ఎట్లా డిస్ట్రాయ్ చేస్తాము? రైట్? సో మోస్ట్లీ ఆ రేడియేషన్ ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. సో అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటి ఇక్కడ? రైట్? సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. సో మోస్ట్లీ పెనిట్రేటింగ్ కెపాసిటీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్కి ఎక్కువగా ఉంటుంది. డీప్లోకి కూడా పోయి స్టెరైల్ చేస్తుంది. అంతెందుకు, మన క్యాన్సర్ వన్ ఆఫ్ ది ఏజెంట్, ఆ ఏజెంట్ని కూడా ఏ రేడియేషన్ యూజ్ చేస్తామంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్నే యూజ్ చేస్తాము. ఫస్ట్ గామా రేడియేషన్స్, అవి పోయిన తర్వాత పర్టికులర్గా ఒక టిష్యూని తీసేయడానికి మనము ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని కూడా పంపుతాం, రైట్? ఈ విధంగా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని మోస్ట్ క్రిటికల్ కండిషన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ న్యాచురల్ ఏజెంట్. ఓకే, క్వశ్చన్ వచ్చేసింది. న్యాచురల్ ఏజెంట్, సన్లైట్. న్యాచురల్ ఏజెంట్ ఏంటి? సన్లైట్. నెక్స్ట్ నువ్వు ఒట్టిగానే పడేసినావు అనుకో, దాంట్లో ఉండే ప్యాథోజన్ ఇంకో నలుగురికి స్ప్రెడ్ అవుతుంది. గాలి ద్వారానో, నీటి ద్వారానో, దాని ద్వారానో, దీని ద్వారానో స్ప్రెడ్ అవుతుంది. అట్లా స్ప్రెడ్ కాకుండా దాన్ని రేడియేషన్ చేసి బయటికి పడి. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ సిరింజ్ ఇంజెక్షన్ ఇచ్చినాం, దాన్ని అటెండర్ ఎవడో మోసుకొని పోయింది. దాన్ని నువ్వు రేడియేషన్ చేయకుండా స్టెరైల్ చేసుకుండా మోసుకొని పోతే వానికి అంటుతుంది కదా. డిస్పోజల్ అనుకున్నప్పుడు వానికి ప్రాపర్ హ్యాండిలింగ్ చేయాలా లేదా మనము? సో అది మన డౌట్గా మాత్రం భలే వచ్చింది నీకు, రైట్? డిస్పోజబుల్ అంటే పడేసుడే, ఫిక్స్గా నువ్వు ఒకటే ఫిక్స్ అయిపో. డిస్పోజబుల్ అంటే ఏంటి? వన్ టైం యూస్. ఇప్పుడు ఇందాక నేను ఏమన్నాను? డ్రెస్సింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, ఒట్టిగానే పడేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఇన్సినరేషన్ చేస్తున్నావు.
బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్స్లో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి? హ్యాండిలింగ్ ఆఫ్ ఆర్టికల్స్, డిస్పోజబుల్ ఆర్టికల్స్ హ్యాండిలింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా నువ్వు హ్యాండ్లింగ్ చేయలేదనుకో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ టీం వచ్చి నిన్ను తీసుకెళ్ళేసి కూర్చోబెడతాను. ఎందుకంటే ఆ ప్యాథోజన్ స్ప్రెడ్ అవ్వడానికి కారణము నువ్వే. క్లియర్? సో ఇది మెయిన్గా ఏంది క్వశ్చన్ ఏంది ఇంతకి? 100 మీడియా, రైట్. సో 30 minutes ఇందాకనే చెప్పాను కదా నేను. చలో కొట్టేయండి. ఏంటి అది? ఇందాకనే చెప్పాను కదా 3 codes ఫిక్స్. చెప్పండి. చెప్పాను కదా మీకు, బొమ్మ కూడా చూపించాను. ఇనాక్యులేటింగ్ లూప్స్ బొమ్మ కూడా చూపించాను, రైట్. మోస్ట్లీ ఏం చేస్తాం మనము? ఫ్లేమింగ్ చేస్తాం. ఇనాక్యులేటింగ్ లూప్ని ఫ్లేమ్ చేస్తాం, రైట్. ఏజెంట్ దట్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజం. కిల్ ఏంటి? కిల్. కిల్ ఈజ్ ఈక్వల్ clear? Inhibit the growth called as a static. Stop the so kill is equal sidal, right. So antiseptic Dettol అనేది దీనికి సంబంధించి, రైట్. సో యాంటీసెప్టిక్ సొల్యూషన్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి, ఇది కూడా చెప్పండి. యాంటీసెప్టిక్ సొల్యూషన్ అంటే ఏంటి? ఉందా మన దగ్గర? చేయలేదు అనుకుంటా. దీంట్లో నేను ఇంటిగ్రేట్ చేయలేదు అనుకుంటా. మీరు కరెక్ట్, మీరు తయారు చేసి ఉంటారు, నేను ఇంటిగ్రేట్ చేయలేదు. తర్వాత షేర్ చేద్దాంలేండి, అన్నీ షేర్ చేద్దాం. మీకు అన్నీ షేర్ చేస్తాను, స్లైడ్స్ అన్నీ షేర్ చేస్తాను. మేడం కష్టపడి తయారు చేశారు, నేను ఇంటిగ్రేట్ చేయలేదు. నెక్స్ట్ యాంటీ, ఇది ఇక్కడికి వచ్చి ఆగినా కదా. యాంటీసెప్టిక్ సొల్యూషన్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, ఏజెంట్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజం. ఈ మొత్తంలో ఏజెంట్స్ ఇద్దరున్నారు. ఇదేంటి? ఏంటి ఏజెంట్? డెటాల్ అనేది ఏ ఏజెంట్? బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్. ఏంటి? బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్. సో ఇక్కడ మోస్ట్లీ బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్స్. బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్ ఏంటంటే యాంటీసెప్టిక్ ఏజెంట్ ఏమో బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్స్. సో ఇక్కడ డెటాల్ అనేది ఏంది? రైట్. సో బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్స్ మోస్ట్ కామన్లీ. అయితే ఇక్కడ ఏజెంట్ ఏమడిగాడంటే ఏజెంట్ అడిగాడు, రైట్. ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ ద, ఇదే క్వశ్చన్ని కొంచెం మారుస్తా. కొంచెం ఏంటి? ఏజెంట్ని తీసేసి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. అండ్ ప్రాసెస్ దట్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజం. క్వశ్చన్లో ఎంత మార్పు ఉంది? ఇంతనే మార్పు ఉంది, రైట్. సో ఏజెంట్ అని అడిగినప్పుడేమో ఏజెంట్ పేరు రాయండి, ప్రాసెస్ అని అడిగినప్పుడేమో ప్రాసెస్ రాయండి. ఇందాక నేను అందుకని మీకు ఏం చెప్పాను? తొందరపడి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఒక 30 seconds ఆగండి, ఆగి ఆన్సర్ ఇవ్వండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఏజెంటా, ప్రాసెసా, నాటా, లేదంటే క్లియరా? ఇది చిన్న మిస్టేక్స్. వీటిని వెల్ నోన్ ఎర్రర్ బిట్స్ అంటాం. ఏమంటాము? వెల్ నోన్ ఎర్రర్ బిట్స్ అంటాం, రైట్. అదే క్వశ్చన్ వెనుకకు రండి. సో ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఏంది? సొల్యూషన్ ఏజెంట్ దట్ కిల్స్ మోస్ట్లీ బ్యాక్టీరియా, రైట్. సో ఇప్పుడు డెటాల్. ఇప్పుడు ఏంటి? డెటాల్. ఇక్కడ చూడండి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఆప్షన్ మారుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్
అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చా. ఉండండి. సేమ్ క్వశ్చన్. ఏజెంట్ కిల్స్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. ఇప్పుడు చెప్పండి, ఏజెంట్ కిల్స్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఏంటి? ఏజెంట్స్ ఏంటి అంటే ఇక్కడ డిస్ఇన్ఫెక్టెంట్. ఎసెప్టిక్ అంటే ఏంటి? ఎసెప్టిక్ అంటే సో ఇక్కడ ప్రాసెస్ కిల్స్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. అర్థమైందా? ప్రాసెస్ కిల్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. అప్పుడు ఏమవుతుంది? ఎసెప్టిక్ అవుతుంది. సింపుల్ టెక్నిక్స్. ఇక్కడ ఫార్మేట్ కాదులే కానీ సరే. బ్యాక్టీరియోస్టాటిక్ ఏంటి? రైట్. సో ద ప్రాసెస్ ఇన్హిబిట్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ ఏ స్టాటిక్. సో ఇవి ఆప్షన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్గా సో ఎసెప్టిక్ అంటే ఏంటంటే ఎసెప్టిక్ లో మోస్ట్లీ మనం ఏంటి? ద ఏజెంట్ విచ్ కిల్స్ ద ప్యాథోజన్. రైట్. సో దట్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏ asepsis టెక్నిక్. ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏ ఎసెప్టిక్. ఇక్కడ యూజ్ చేసే ఏజెంట్స్ మొత్తం ఏంటి అంటే డిస్ఇన్ఫెక్టెంట్ ఏజెంట్స్. యూజ్ చేసే ఏజెంట్స్ ఏంటి? డిస్ఇన్ఫెక్టెంట్ ఏజెంట్. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ద ఏజెంట్ విచ్ ఆన్సర్ మీరు రివీల్ చేస్తాము. సో ఏజెంట్ విచ్ కిల్స్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. ఇందా క్వశ్చన్ లాగానే ఇక్కడ ఆప్షన్ ఇచ్చేటప్పుడు డిస్ఇన్ఫెక్టెడ్ వేయాలి. ద ప్రాసెస్ విచ్ కిల్స్ ద రైట్. సో ద ప్రాసెస్ విచ్ కిల్స్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ ఏ ఎసెప్సిస్. ద ఏజెంట్ విచ్ కిల్స్ ద ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ ఏ డిస్ఇన్ఫెక్టివ్. సో అదే ఆన్సర్ ఫ్రీ చేసేటప్పుడు వెనక ముందు ఫ్రీ చేసినాలి. రైట్. సో ద ఏజెంట్ అన్నాం కాబట్టి డిస్ఇన్ఫెక్టెడ్, ప్రాసెస్ అంటే ఎసెప్సిస్. ప్రాసెస్ అంటే మోస్ట్లీ ఎసెప్సిస్. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ నా ఫోన్ ఎక్కడుంది? ఇంతకీ కింద ఉన్నట్టుంది కదా, కింద. అందుకనే ఎవరో ఫోన్ చేసి పైకి వచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ రివీల్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్? మోస్ట్ పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్ ఏజెంట్. రైట్. సో ఏంటి? ఫినాల్. ఏంటి? ఫినాల్. సో ఫినాల్కి ఇంకో పేరు కార్బోలిక్ యాసిడ్. కనుక్కున్నది ఎవరు? పొద్దునే కదా నేను చెప్పింది. ఎవరు? యాంటీసెప్టిక్ సర్జరీ. పొద్దునేనా చెప్పింది? నేనేనా? ఇందాకనే చెప్పానా? ఓకే, నేను ఇంకా పొద్దున అనుకుంటున్నా. రైట్. అసలు నిన్నే చెప్పిందా? ఓకే. ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఏంటంటే ఫినాల్స్ అండి. అది ఫినాల్ అనేది సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్, మోస్ట్ పవర్ఫుల్ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టివ్ ఏజెంట్ సార్. సో మోస్ట్లీ పవర్ఫుల్. రైట్. సో ఓకే. నెక్స్ట్ HIV contaminated waste product can be decontaminated by following agent. Except. Right. So ఇక్కడ contaminated కి ఫస్ట్ లైన్ ఎవడు? వీడు ఫస్ట్. వీడెవడు? ఫస్ట్. రైట్. సో వీడు సెకండ్, వీడు థర్డ్. సో ఇందులో లేని దేవుడు? క్వశ్చన్ని సింపుల్గా ఎక్సెప్ట్ దగ్గరకు వచ్చి ఆగాలి. HIV చూడంగానే పోయి ఫార్మాలిడిహైడ్, సోడియం హైపోక్లోరైట్ ఏం పెడతారు? సోడియం హైపోక్లోరైట్ పెట్టేస్తారు. HIV కనిపించిందో లేదో పోయి సోడియం హైపోక్లోరైట్ పెట్టేస్తారు. క్వశ్చన్ మొత్తం చదివి అమ్మయ్య ఎక్కడైనా ఎక్సెప్ట్ ఉందా, నాట్ ఉందా, ఏంది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. అప్పుడు ఆతృత అనేది ఉండదు. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సూచర్ మెటీరియల్స్? దాంట్లో అబ్జర్వబుల్ సూచర్స్ ఉంటాయి, నాన్ అబ్జర్వబుల్ సూచర్స్ ఉంటాయి. రివీల్ చేయండి.
క్యాట్గట్ అబ్జర్వబులా నాన్ అబ్జర్వబులా? అబ్జర్వబులే. సో పాలిగ్లియన్ గ్లియన్స్ మొత్తం అబ్జర్వబుల్సే. సో గ్లైకిక్ యాసిడ్, కొల్లాజిన్స్, పీడిఎస్ రైట్. సో ఇవన్నీ ఏ ఏజెంట్స్? ఈ పాలిస్టర్ కాకుండా పీడిఎస్ కూడా రైట్. సో ఏంటి ఏజెంట్స్ మొత్తం ఏంటి? అబ్జర్వబుల్ ఏజెంట్సే. మోస్ట్లీ ఇవి అబ్జర్వబుల్ ఏజెంట్సే. అబ్జర్వబుల్ కాని ఏజెంట్ ఏంటి? సో మోస్ట్లీ సూచర్ మెటీరియల్ కెన్ బి ఆటోక్లేవ్డ్. ఆటోక్లేవ్డ్. సో ఆటోక్లేవ్లో వీటి ప్రాపర్టీస్ మొత్తం ఫ్యాట్ ప్రాపర్టీస్. ఫ్యాట్లో హీట్ తగిలితే కరిగిపోతుంది కదా, ఫ్యాట్కి హీట్ తగిలితే కరిగిపోతుంది కదా. ఈ లోపల కూడా అట్నే కరుగుతుంది అమ్మా, లోపల కూడా అట్నే కరుగుతుంది. ఒట్టిగానే కరగట్లేదు, లోపల వీటికి హీట్ తగిలి రోజు కొంచెం హీట్ తగిలి కరుగుతుంది. అది దాన్నే అబ్జర్వబుల్ అంటున్నాను. ఇక్కడ ఒకేసారి ఆటోక్లేవ్ హీట్ పెడితే మొత్తం కలుగుతుంది, కానీ సిల్క్ లేనైనా కరగదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ అమ్మా రైట్. మోస్ట్ పాపులర్ యూస్ఫుల్ మెథడ్ ఫర్ ద స్టెరిలైజేషన్. మోస్ట్ పాపులర్ అంటున్నాను నేను. పాపులర్ రైట్. సో స్టెరిలైజేషన్ మెథడ్స్ పాపులర్ ఏంటి? ఫాదర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఆటోక్లేవ్. సో ఆ టెక్నిక్ని కానీ పెట్టింది ఎవరు? మిషన్ ఎవరో కనిపెట్టారు, టెక్నిక్ని ఎవరు కనిపెట్టారు? అది కూడా ఇది ఇచ్చానా రైట్. సో ఓకే, నెక్స్ట్ ద మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ యూజ్డ్ ఫర్ ద కల్చర్ మీడియా. ఆప్షన్ హార్డ్వేర్ ఓవెన్ ఇచ్చానా? ఆప్షన్ రిలీజ్ చేయండి. మరి హార్డ్వేర్ ఓవెన్ అన్నారు ఇందాక ఎవరు అన్నారా మీరు? నేను ఆప్షన్ ఎందుకు ఏమి అది ఎందుకు ఇచ్చారని చెప్పేసి రివీల్ చేయమన్నా నేను. నేను నిమ్మలంగా చెప్తున్నాను రైట్. సో ఆటోక్లేవ్ రైట్. ఒక నిమిషం. నెక్స్ట్ diagnostic test used for the ఏంటి రైట్. సో అదే షిక్కి, టైపస్కి, డిక్. టైపస్ రైట్, డిక్. నెక్స్ట్ ఎర్త్ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఎర్రటి ఎర్త్ మ్యాటర్స్ లెక్క ఉంటాయి కదా. మీకు ఇచ్చాను కదా స్కిన్ టెస్ట్లో. అరే నేను ఇయ్యలేదన్నారు కదా మీరు, అది అట్టట్టు మర్చిపోయాను నేను. అది లాస్ట్లో అది ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకు ఇంటిగ్రేట్ నేను చెప్పేటప్పుడు మాత్రం చెప్పాను. మైక్రోబయాలజీ చెప్పేటప్పుడు చెప్పాను నేను. అంటే స్కిన్ టెస్ట్లు ఏంటి, సెరలాజికల్ టెస్ట్లు ఏంటి, ఏ టెస్ట్ని ఏ పేరుతో చెప్పారు అనేది చెప్పాను నేను. ఇంట్లోనే కూర్చొని చెప్పాను, నాకు గుర్తుంది. సరే, నెక్స్ట్ ఇంకో టెస్ట్ వచ్చిందా? నేను ఆప్షన్స్ మారలేదనేసి అనుకుంటున్నా. సో డయాగ్నోస్టిక్ టెస్ట్ డిప్తీరియా. ఓకే, ఏంటి మైకోబాక్టీరియా. ఓకే, మనకి ఈజీగా ఉండే క్వశ్చన్స్ని స్కిప్ చేసేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇంత చాలాసేపు చెప్పాను నేను. అండ్ రేడియో అయాన్ థెరపీ ఫర్ ద థైరోటాక్సికోసిస్. రైట్. సో చెప్పండి కాంప్లికేషన్స్, మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ రివీల్ చేసేయండి. సో మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఐజీజీ రైట్. సో థైరో కాంప్లికేషన్స్లో ఈ థెరపీలో థైరోటాక్సిసిస్ థెరపీలో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఐజీజీ ఇన్ఫ్లెక్ట్ మెకానిజం అనేది. ఏ టైప్ ఇది? ఏ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్? టైప్
2, right? So most commonly type 2 థెరపిక్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరుగుతుంది ఎప్పుడు రేడియో అయనైజేషన్స్ మెయిన్గా రేడియో అయనైజేషన్ థెరపీస్లలో టైప్ 2 సైటోటాక్సిక్ అంటాం ఏమంటాము సైటోటాక్సిక్ రియాక్షన్ ఉంటుంది కదా మోస్ట్ సైటోటాక్సిక్ అంటే అదే కదా రైట్ సో సెల్ అనేది డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది మోస్ట్ కామన్లీ ఏది అంటే ఐజీజీనే కదా సైటోటాక్సిక్ రియాక్షన్స్ మోస్ట్ కామన్లీ ఇందాకనే చెప్పుకున్నాం కదా మనం అది ఆ బిట్ కూడా ఇందాకనే చెప్పుకున్నాం మనం నెక్స్ట్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అమ్మో ఇదన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఫటాఫట్ నేను స్కిప్ అవుతున్నాను ఆన్లైన్లో వాళ్ళు నేను స్కిప్ అవుతున్నా ఇవన్నీ రైట్ సో నెక్స్ట్ ద ప్రెషర్ సెట్ ఇన్ టు ది ఆటోక్లేవ్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది కూడా ఎంత రైట్ సో మోస్ట్లీ ప్రెషర్ 15 టెంపరేచర్ 121 టైమ్ రైట్ సారీ 30 మినిట్స్ ఫిక్స్ చేసేయండి రైట్ 15 to 30 మినిట్స్ సో మోస్ట్ కామన్లీ ప్రిఫరబుల్ ఇది 30 కూడా కాదు 20 15 to 20 మినిట్స్ ఇగో మీరు కామన్గా 15 ప్లస్ 121 అని గుర్తుపెట్టుకోండి లేదా 121 ప్లస్ 15 అని గుర్తుపెట్టుకోండి అది కోడ్ ఆటోక్లేవ్ కోడ్ ఏంది 121 ప్లస్ 15 ప్లస్ 15 ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఓకే నెక్స్ట్ తీసేయండి అండ్ వీల్ అండ్ ఫ్లోర్ ఇస్ విచ్ ఆఫ్ ది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ తెలుసు కదా వీల్స్ అండ్ ఫ్లోర్స్ రైట్ సో ఇందింద రింగులు ఏది ఏ టైప్ 1 కదా కామన్ కదా వీల్ అండ్ ఫ్లోర్స్ అనేది కామన్గా మనం చూసే ఏమంటాము నేను అప్పుడే చెప్పాను కదా దద్దూర్లా రైట్ సో దట్ ఈస్ బెస్ట్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఆఫ్ సిరింజెస్ చెప్పండి కామన్గా సిరేంజ్ చేస్తారు లేదా సిరేంజ్ చేస్తుంటే గ్లాస్ అనుకో డిస్పోజల్ అంటే డిస్పోజల్ అని అంటాం కదా రివీల్ చేసేది రైట్ సో డిస్పోజబుల్ అంటే డిస్పోజబుల్ అని చెప్తాం కదా మనము ఏ చెప్తున్నా మౌస్ గ్యాస్ సిరేంజెస్ అంటే గ్లాస్ సిరేంజ్ చేస్తే ఒకవేళ డిస్పోజబుల్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే అప్పుడు డిస్పోజబుల్ మెన్షన్ చేస్తారు అప్పుడు రేడియేషన్ మామూలుగా సిరేంజ్ అంటే రైట్ సో హాట్ ఎయిర్ బలూన్ సిరేంజ్ అంటే హాట్ ఎయిర్ బలూన్ అది ఏంటి ఎందుకు టైప్ 4 డిలేయిడ్ కాబట్టి ఎందుకు టైప్ 4 అంటే అది డిలేయిడ్ కాబట్టి పాజిటివ్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే డిలేయిడ్లో రియాక్షన్ తెలుస్తుంది కాబట్టి టైప్ 4 ఇస్ ద డిలేయిడ్ నెక్స్ట్ రావట్లేదు కదా లాస్ట్ క్వశ్చన్ స్టక్ అయిందా ఇక్కడ స్టక్ అయింది లాస్ట్ క్వశ్చన్ స్టక్ నేను ఇస్తాను ఇక్కడ స్టక్ అయింది అందుకని అక్కడ కూడా స్టక్ ఆల్ట్ ట్యాబ్ని క్లిక్ చేయాలి అప్పుడు ఏం చేస్తారంటే ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి ఇది మనకు ఫుల్ స్క్రీన్ కదా ట్యాబ్స్ ఓపెన్ అయితే అప్పుడు ఆ ట్యాబ్ని జంప్ అవ్వాలి వదిలేయండి లాస్ట్ క్వశ్చన్ ఏంటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైవ్ ఎటినేటెడ్ వ్యాక్సిన్స్ ఎక్సెప్ట్ అని అడిగాను ఇప్పుడు రైట్ సో లైవ్ ఎటినేటెడ్ వ్యాక్సిన్స్ ఎక్సెప్ట్ అని అడిగాను సో లైవ్ ఎటినేటెడ్ వ్యాక్సిన్స్ ఎక్సెప్ట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది
లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ ఎక్సెప్ట్ ఎంఎంఆర్ లైవే కదా, ఎల్లో ఫీవర్ లైవే కదా. ఈ రెండిట్లో ఏది కిల్డ్? ఇందాకనే చెప్పాను, ఇది కూడా జస్ట్ ఇందాకనే చెప్పాను కదా. ఏది ఆన్సర్ ఏంది ఇప్పుడు? ఎక్సెప్ట్ అడిగాను కాబట్టి సాల్కా. దాంట్లో ఆప్షన్లు ఇవ్వడము 7 ఇచ్చానా. సో 7 ఇచ్చానంటే మీకు గ్రేస్ మార్క్స్ వస్తాయి, అంటే రీఎవాల్యుయేషన్ అవుతుంది. ఇచ్చేటప్పుడు మార్క్స్ యాడ్ అవుతాయి. తప్పిస్తే కంప్లైంట్ చేశారనుకోండి, తప్పిస్తే కంప్లైంట్ చేశారనుకోండి ఏమవుతుంది? రెండు 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 అంటే 2 మార్క్సా? 2 ఆ క్వశ్చన్లోకి వెళ్ళేసి కంప్లైంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కంప్లైంట్ అనే ఆప్షన్ రేస్ చేయండి, మీకు గ్రేస్ మార్క్ యాడ్ చేస్తాం. మీకు అర్థమైందా? ఏ క్వశ్చన్కి వెళ్తే ఆ క్వశ్చన్లో కంప్లైంట్ అనే ఉంటుంది, ఆ కంప్లైంట్ చేయండి, గ్రేస్ మార్క్ యాడ్ చేస్తాం. అప్పుడు మీ ర్యాంక్ కూడా చేంజ్ అవుతుంది, నో ప్రాబ్లం. అదొక తృప్తి మీకు, రైట్? సో ఈ విధంగా మైక్రోబయాలజీలో ఆల్ 8 చాప్టర్స్ నుంచి 8కి 8 చాప్టర్స్ నుంచి మనము ఎంసీక్యూస్ తయారు చేసుకుని ప్రాక్టీస్ చేసాము. మళ్ళొకసారి మీరు రివ్యూ చేసుకోండి. మళ్ళీ హ్యాండ్ రేజ్లా ఇప్పుడు నేను మాట్లాడినంటే ఏం చేయాలి? ఒక నిమిషం ఇట్లా వాళ్ళు మాట్లాడతారు, ఇప్పుడు తగ్గేదేలే. ఒక్క నిమిషం. హ్యాండ్ ఎవరు రేజ్ చేశారు? రైట్. సో